సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? Yeah, clear, sir. Clear, sir. Over to you, sir. Over to you. యెస్. థ్యాంక్ యూ. సార్ వీడియో ఆన్ చేసుకోవచ్చా? వీడియో ఆఫ్ చేసుకొని చెప్పాలా? Yeah. Over to you, sir. చేసుకోండి సార్. థ్యాంక్ యూ. రైట్. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఫస్ట్ నాకు బాలు సార్ కాంటాక్ట్ అయ్యారు. సో దాంతోపాటు శివరామ్ చౌదరి సార్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారనమాట. సో సారీ నేను కొంచెం టైం ఇవ్వలేకపోయినాను. సో కొంచెం బిజీ ఉండే షెడ్యూల్. సో సో దానికన్నా ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు దీపక్ సూద్ సార్ చెప్తారు చాలా మందికి మన కంపెనీ ఫౌండరు. సో కమ్యూనిటీ బిల్డింగ్ అని. సో ప్రతి ఒక్కరు కమ్యూనిటీ బిల్డింగ్ చెయ్యండి. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ మీరు కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటే వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు. రైట్. సో కమ్యూనిటీ బిల్డింగ్లో ఈరోజు నేను వెస్లిమ్ టీ రైట్ చూస్తున్నారు కదా. సో దాంతోపాటు నేను తులసి డ్రాప్స్ తీసుకుంటున్నాను. సో మీరు కూడా తీసుకోండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ నాకు కొంచెం కోల్డ్ ఉన్నది. సో అందుకోసం మీకు తీసుకుంటున్నాను. సో మీరు కూడా అందరు తీసుకోండి. తీసుకోవడం వల్ల మీకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో. రైట్. ఎస్, 1 సెకండ్. సో నిజంగా వెస్టీజ్ ప్రొడక్ట్స్ మనకి దొరకడమే, ఈ ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేయడమే అసలు అదృష్టం. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ సో మనకి బయట ఎక్కడ కూడా ఉండవు. సో ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్. రైట్. సో చాలామంది గ్రేట్ కమిట్మెంట్తోని 251 మెంబర్స్ జూమ్కి కనెక్ట్ అయ్యారు. సో గ్రేట్ అసలు. రైట్. నిజంగా 5:30కి నుంచి అంటే చాలా చలి ఉన్నది బయట. సో అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు మంచిగా కనెక్ట్ అయినారు జూమ్లో. సో శ్రద్ధగా వింటున్నారు. రైట్. సో ఎస్, కొంతమంది మళ్ళీ సార్ అని ఉన్నారు ఐఎఫ్బి. సో సార్ కూడా వెస్లిమ్ టీ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసినారు. రైట్. సో మరి ఎంతమంది రెడీ ఉన్నారు ఈరోజు సెషన్ కోసం? ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్ ఉన్నది మీ దగ్గర. ఎస్. వావ్, గ్రేట్. ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు ఈరోజు సెషన్ కోసం? ఎంతమంది రెడీ ఉన్నారు? ఎస్, సూపర్. సో మీ ఎక్సైట్మెంట్, మీ ఎనర్జీ చూసి నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తున్నది. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో నేను స్టార్ట్ చేస్తాను సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భరత్ అండి. సో నేను పీపీటీ షేర్ చేస్తాను. చాలామందికి ఏమనుకుంటారంటే సార్ వీళ్ళందరూ చెప్తారు కానీ నిజంగా ఇదంతా రియలా? సో వెస్టీజ్ గురించి మీరు ఆల్రెడీ విన్నారు, లీడర్స్ గురించి విన్నారు, లీడర్స్ సక్సెస్ చూసినారు. సో చాలామంది పెద్ద పెద్ద సక్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సూటు బూటు చూస్తే నిజంగా వాళ్ళు నిజంగా కష్టపడి వచ్చిన వాళ్ళ, లేదంటే వాళ్ళకి పైసలు వచ్చినాయి కాబట్టి ఇట్లా చెప్తున్నారని చాలామందికి ఒక అపోహ కావచ్చు, డౌట్స్ కావచ్చు ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ నేను చూపిస్తాను మేము ఎక్కడి నుంచి వచ్చినాము వెస్టీజ్లోకి, ఈరోజు ఎక్కడున్నాము, సో ఏం చేస్తున్నాము, మరి ఏం చేయడం వల్ల ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాము అనే కొన్ని విషయాలు మీతోని మాట్లాడతాను నేను. సో ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు మనం మాట్లాడదాం. సో ఈ 30-40 నిమిషాలలో దీంట్లో ఎవరికి దీంట్లో ఉన్న ఒకరిద్దరు డిసిషన్ తీసుకున్నా ఈరోజు మనం మీటింగ్ చేసిన దానికి సార్థకత ఉంటుంది అన్నమాట. రైట్. సో మనం ఈరోజు డిస్కస్ చేద్దాము అసలు నేను ఈరోజు తీసుకునే సెషన్ ద్వారా మీకు, అంటే నేను చెప్పే స్టోరీ ద్వారా కానీ,
మీకు ఒక 3 విషయాలు క్లారిటీ వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ వెస్టీజ్ అనే బిజినెస్‌ని ఎందుకు జేయాలి? నెక్స్టు ఎలా జేయాలి? ఓకే. వెస్టీజ్ అనే బిజినెస్‌ని ఎందుకు జేయాలి? దాంతో పాటు ఎలా జేయాలి? దాంతో పాటు మీకు చేస్తే ఏమొస్తది? రైట్. సో, ఈ 3 విషయాలు మీకు క్లారిటీ వస్తాయి ఈరోజు నా సెషన్ ద్వారా. రైట్. సో, చాలామంది అనుకుంటారు సార్, మీరు బిజినెస్‌ని స్టార్ట్ జేసినారంటే మంచి అంటే మీరు ఇంత ఇన్‌కమ్ ఇంత ముందుకు సారు హోస్ట్ ఇన్వైట్ జేస్తున్నారు. సార్ పేరేమో నాకు దెలవదు. సో, షి ఆహ్, సార్ ఇన్వైట్ జేస్తున్నారు. భరత్ సార్ 3,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు ఈరోజు అని చెప్తున్నారు. మరి 3,00,000 ఇన్‌కమ్ తీసుకున్నప్పుడు మరి 3,00,000 ఇన్‌కమ్ తీసుకురంటే వీళ్ళు చాలా గ్రేట్ పొజిషన్ అంటే మంచి పొజిషన్ నుంచి వచ్చిండ్రు గావచ్చు అని చాలామంది అనుకుంటారు. సో, ఫస్ట్ ఈ బిజినెస్‌ని నేను స్టార్ట్ జేయలేదండి. మా మదర్ స్టార్ట్ జేసినారు. తన పేరు సంధ్యారాణి. సో, మా సిట్యుయేషన్ ఇట్లుండే. ఇది ఇల్లు పెంకుటిల్లుండే. దాంతో పాటు మా మదరు ఇంతకు ముందుకు చిన్న పల్లెటూరు మాది. ఇప్పటికి గూడా బస్సు రాదు మా ఊరికి. సో, అలాంటి ఊరు నుంచి మా మదర్ ఇంతకు ముందుకు ఏం జేస్తుండంటే టైలరింగ్ జేస్తుండే. మిషన్ కుడుతుండే. సో, నెక్స్టు చిన్నగా ఇట్లనే బ్యాంగిల్ స్టోర్ గూడా స్టార్ట్ జేసింది. సో, స్టార్ట్ జేసిన తర్వాత మరి బ్యాంగిల్ స్టోరు ఒక 18 అంటే మనకి మిషన్ మెయిన్‌గా టైలరింగ్ అనేది 18 సంవత్సరాలు కుట్టడం వల్ల ఈడున్న లేడీస్‌కి అర్థమైతది. ఎవరైతే ఈ 250 మందిలో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసుంటది. మరి 18 సంవత్సరాలు మిషన్ కుడితే ఏమైతదంటే ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. సో, అదే హెల్త్ ప్రాబ్లము దాదాపు ఆహ్, మా మదర్‌కి 18 సంవత్సరాలు మిషన్ కుట్టడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా వచ్చింది. మొత్తం బెడ్ రిడెన్ అయిపోయిందనమాట. అంటే మంచానికే పరిమితం అయిపోయింది. రైట్. సో, కుట్టినన్ని రోజులు పైసలొచ్చినాయి. కానీ కొట్టకపోతే ఇన్‌కమ్ అనేది జీరో అయిపోయింది. సో, మా 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 ఫాదరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 20,000 సంపాదిస్తుండే. మాకు కొంచెం పొలం గూడా ఉన్నది. సో, మా మదరు ఆల్రెడీ 10,000 సంపాదిస్తుండే ఇట్లా మిషన్ కుట్టడం వల్ల. ఓకే. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ జేయాలని ఎప్పుడు డిసిషన్ తీసుకున్నది అనంటే మా మదరు మా మదర్‌కి ఎప్పుడైతే నేను చెప్పినా గదా! ఆమెకి విపరీతంగా బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. చాలా బ్యాక్ పెయిన్ రావడం వల్ల తను రియలైజ్ అయిందేందంటే, తనంతట తానే అంటే మనిషి ఎప్పుడైనా సరే ఎవరో చెప్పడం ద్వారా మోటివేట్ అయితే అది కొన్ని రోజులు మాత్రమే ఉంటది. ఈరోజు నేను జెప్తున్న విషయాలు గూడా విని గూడా మీరు మోటివేట్ అయితే ఇవి కొన్ని రోజుల వరకే ఉంటాయన్నమాట. కానీ మీరు సెల్ఫ్ రియలైజ్ అయ్యిర్రనుకోండి, ఎప్పుడైతే మీ లోపల నుంచి వచ్చింది యెస్ 100% నేను ఈ బిజినెస్‌ని జేయాలి. ఎందుకోసం అంటే ఇది నా కోసం నేను జేస్తున్నా. నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను జేస్తున్నా అని మీరెప్పుడైతే సొంతంగా రియలైజ్ అయితారో అప్పుడే మీకు రియల్ బిజినెస్ అనేది స్టార్ట్ అయితది. లేదంటే అప్పటి వరకు మా అప్‌లైన్ ఫోను జేస్తున్నానో, లేదంటే మా అప్‌లైన్ ఊకే జూమ్‌లకి రా, మీటింగ్‌కి రా అని అంటున్నాడని బలవంతంగా పోవడమే ఉంటది. కానీ ఎప్పుడైతే మనం సొంతంగా మనం మనం రియలైజ్ అయితామో అప్పుడే మనం ఈ బిజినెస్‌ల స్పీడ్‌గా నెక్స్టు ఎవ్వరి పైన ఆధారపడకుండా మనం బిజినెస్‌ల ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. రైట్. సో, అప్పుడు రియలైజ్ అయింది మా మదర్ ఏందనంటే, ఆమె బెడ్ మీద ఉన్నప్పుడు ఒక్క రూపాయి గూడా రాలేదు. అప్పుడు ఆలోచన చేసిన ఒక విషయం ఏందనంటే, మా అమ్మకి పైసలు వస్తలేవు. అప్పుడు మా నాన్నకి పైసలొస్తున్నాయి. డబ్బులొస్తున్నాయి. ఎందుకంటే ఆయన జాబ్ జేస్తున్నాడు. ఇల్లు గడుస్తున్నది. కానీ ఒకవేళ మా నాన్న ఇన్‌కమ్‌కేమన్నా అయితే, అప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటిది? ఈరోజు నేను బెడ్ మీద ఉన్నా, మా భర్త నన్ను పోషిస్తున్నాడు. ఒకవేళ మా భర్తకేమన్నా అయితే, మా ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంది? మా పిల్లల సిట్యుయేషన్ ఏందని ఆలోచన జేసింది మా మదర్. రైట్. సో, స్టార్ట్ జేసి ఆ రోజు ఇట్లా స్టార్ట్ జేసిన తర్వాత మీటింగ్స్‌కి అటెండ్ గావడం స్టార్ట్ జేసిందనమాట. ఈ బిజినెస్‌ల ఈ బిజినెస్‌ల సక్సెస్‌కి సీక్రెట్ ఏమన్నా ఉంది అనంటే, అది ఓన్లీ మీటింగ్స్ అండి. ఓన్లీ మీటింగ్స్. మీటింగ్స్ ద్వారానే సక్సెస్ అనేది ఒస్తది.
సార్ నేను అన్నీ చేస్తా కానీ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వనంటే ఎట్లుంటదంటే, సార్ నేను స్కూల్‌కి పోను కానీ నాకు ఎగ్జామ్‌లో పాస్ కావాలన్నట్టు ఉంటదనమాట. మరి స్కూల్‌కి పోకుండా, క్లాస్ ఇనకుండా ఎవరన్నా పాస్ అయినోళ్ళున్నరా? మంచిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చినోళ్ళున్నరా? సో, అట్లనే మా మదర్, ఫాదర్ ఇక్కడ నుంచి ఈవెంట్స్‌కి అటెండ్ కావడం స్టార్ట్ చేసిరనమాట. సో, వెస్టీజ్ ఈవెంట్స్ గావచ్చు, సిస్టమ్ ఈవెంట్స్ గావచ్చు, మీటింగ్స్‌కి అటెండ్ కావడం వల్ల ఏమైతది సార్ మరి మీటింగ్‌కి రావడం వల్ల ఏమైతదంటే ఫస్టొచ్చేసి ఎదుటి వ్యక్తి ఎవరైతే స్టేజ్ పైన మాట్లాడుతున్నారో వాళ్ళని జూసి ఒక నమ్మకం అనేటిదొస్తది. జనాలను జూసి ఒక నమ్మకం అనేటిదొస్తది. యెస్. అరే! వీళ్ళు చేయగలుగుతున్నారంటే నేను గూడా చేయగలుగుతా. సో, వీళ్ళతోనయిందంటే నాతోని గూడా 100% అయితది అనే ఒక నమ్మకం అనేది క్రియేట్ అయితదనమాట. రైట్? సో, అట్లా నమ్మకం క్రియేట్ అయిన తర్వాత మా మదరు ఒక సంవత్సరం వరకు పనిచేసిందండి. ఒకసారి జూడండి ఇది 2019ది. సో, నా 2019 సో, ఆ టైంలో ఈ బిజినెస్‌ని స్టార్ట్ జేసింది మా మదరు. మా మదర్‌కి చాలా రోజులు అసలు ఎవ్వరినలేదు. ఎవ్వరంటే ఎవ్వరినలేదు. ఎందుకినలేదు అనంటే, ఫస్టొచ్చేసి తనకు నాలెడ్జ్ లేదు ఎట్లా జేయాలని. ఓకే. సో, నాలెడ్జ్ లేకపోవడం ఒకటి. ఇంకొకటి ఛాలెంజెస్ ఇంతకుముందు లీడర్స్‌కి ఛాలెంజెస్ ఏముంటుండేనంటే, అంటే చాలా మందికి ఇక్కడున్న వాళ్ళకి గూడా ఒకటుంటది. ఏంటిదంటే, సార్ అప్పుడు జాయిన్ అయినోళ్ళే మంచిగా సార్ వాళ్ళు పెద్ద లెవెల్‌కెళ్ళిర్రు. వాళ్ళు పెద్ద సక్సెస్ తీసుకున్నారు. కాదు. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళ కష్టాలు చాలా ఎక్కువుండే. ఎందుకు అనంటే, అప్పుడు స్టోర్స్ లేకుంటుండే. మీటింగ్స్ చాలా దూరం ఉంటుండే. అసలు ఈ జూమ్ అనేటిదే లేకపోతుండే. అంత కష్టం ఉంటుండే. మా మదర్‌కి నేను జెప్తున్నా గదా! సంవత్సరం వరకు నాకు దెలిసి సీరియస్‌గా బిజినెస్ స్టార్ట్ జేసిన వాళ్ళు ఒక్కరు గూడా లేరనమాట. ఎందుకంటే, ఒక సింపుల్ హోమ్ మేకర్ అంటే నార్మల్ వ్యక్తి, నార్మల్ హౌస్ వైఫ్. సో, యాక్చువల్లీ ఇంతకుముందు నేను చెప్పిన బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసింది మా మదర్ అంటే, బ్యాక్ పెయిన్ రావడం వల్ల చాలా లక్షల రూపాయలు ఖర్చయినాయి బయట హాస్పిటల్‌ల. కానీ, ఈ మన వెస్టీజ్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం ద్వారా బయట టెంపరరీ రిలీఫ్ మాత్రమే వచ్చింది. అంటే టాబ్లెట్‌లేసుకున్న రోజులు మాత్రమే తగ్గింది. కానీ, మన వెస్టీజ్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం ద్వారా తనకి పర్మనెంట్ రిలీఫ్ వచ్చిందనమాట. సో, మొత్తం గూడా బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్‌గా కంట్రోల్ కావడం జరిగింది. సో, అప్పుడు తనకొక నమ్మకం వచ్చి, అరే! మనకు మంచిగా అనిపించింది గదా! దాన్ని ఎదుటోళ్ళకి చెప్తే పోయేటిదేముంది? దీనిలో ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టేటిది లేదు. మనం డబ్బులు పెట్టేది లేదు. వేరేటోళ్ళతోని డబ్బులు పెట్టిచ్చేది లేదు. డబ్బులు పెట్టిస్తే ఏమన్నా ఆలోచన జేయాలె. కానీ ఇక్కడ ఎలాంటి డబ్బులు పెట్టిచ్చేది లేదు గాబట్టి, అరే! మనం చెప్తే పోయేటిదేముంది అని ఒక ఉద్దేశంతోని సారీ. సో, చెప్పడం స్టార్ట్ చేసిందనమాట. రైట్. 1 సెకండ్. రైట్. సో, చెప్పడం స్టార్ట్ చేయడం ద్వారా ఫస్టు తనకి ఈ రూ. 9,000 చెక్కొచ్చింది. దాని తర్వాత కరోనా లాక్‌డౌన్ వచ్చింది. ఓకే. సో, లాక్‌డౌన్‌లో మొత్తం అన్నీ స్టాప్ అయిపోయినాయి. బిజినెస్ మొత్తం ఆగింది. కానీ చాలా మందికి సార్ వెస్టీజే ఎందుకు జేయాలని చాలా మందికుంటది. సార్ ఈరోజు ఎన్నో కంపెనీలు అంటే ముక్కు, మొఖం దెలవనోళ్ళు అసలు నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? అవగాహన లేనోళ్ళు గూడా ఈరోజు కంపెనీలు స్టార్ట్ జేస్తున్నారు. మళ్ళా ఇది ఆశలు జూపిస్తున్నారు. సార్ అంటే మీరు వెస్టీజ్‌లో అరే! ఇన్ని సంవత్సరాలు జేస్తారు, ఎన్ని రోజులు జేస్తారు. వెస్టీజ్ గాకుండా ఇది మంచి ప్లాన్ ఉన్నది. ఇది కొత్త బిజినెస్ ఉన్నది. చాలా మీరే సక్సెస్ అయితారు. మీరే లీడర్‌లా అయితారని ఏవేవో జెప్తుంటారు. కానీ వెస్టీజ్ వేరు, నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న కంపెనీలన్నీ వేరండి. వెస్టీజ్ ఒక సైడ్ ఉంటే, వేరే ఉన్న నెట్‌వర్క్ మార్కెటింగ్‌లన్నీ ఈరోజు ఇంకో పక్కుంటాయన్నమాట. ఎందుకంటే వెస్టీజ్‌కి పైసలేయడమే గాదు, వెస్టీజోళ్ళకి మనసు గూడా ఉంటదనమాట. సో, మన గౌతమ్ బాలి సార్, కన్వర్‌బీర్ సింగ్ సార్ ఎవరైతే దీపక్ సూద్ సార్ ఉన్నారో మన కంపెనీ మేనేజ్‌మెంట్‌లో వీళ్ళంతా గొప్ప మేనేజ్‌మెంటు. వీళ్ళంతా
మనసున్న మేనేజ్మెంటు మనకి మార్కెట్‌లో లేరు. మీరు వేరే అది ఎప్పుడు తెలుస్తదంటే మీరేదైనా వేరే కంపెనీకి పోయి, వేరే కంపెనీలో నెట్వర్క్ మార్కెటింగ్‌లో పని చేస్తే మీకది అర్థమైతది. ఎందుకంటే కరోనా టైంల ఈ వెస్టీజ్‌లో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో, స్టార్ అండ్ అబోవ్ లీడర్స్‌కి మాక్సిమం మంచి చెక్‌లున్న వాళ్ళకి అంటే కొందరికి 50,000 నుంచి రూ. 1,00,000 చెక్‌లున్న వాళ్ళకి వాళ్ళేందనంటే ఏం చేస్తారు మరి వెస్టీజే మొత్తం జీవితం అంటే నాకిగ వెస్టీజే ఇన్‌కమ్ సోర్స్ అని పని చేస్తుంటారనమాట ఫుల్ టైమ్. కానీ కరోనా టైంలో చూడండి, అట్లా ఫుల్ టైమ్ పని చేసినోళ్ళకి అంటే వెస్టీజ్‌ని నమ్ముకొని పని చేసినోళ్ళకి మన కంపెనీ మీ అందరికి తెలుసు ఇక్కడ బిజినెస్‌లు ఉన్న వాళ్ళకి. సో, కరోనా టైంలో మొత్తం అందరు ఇంటికాడ ఉన్నప్పుడు బిజినెస్ జీరో అయినప్పుడు గూడా కంపెనీ లాస్ట్ ప్రీవియస్ 3 నెలలు ఎన్ని పైసలైతే ఎంతైతే వాళ్ళు క్వాలిఫికేషన్ చేసుకున్నారో దాంట్లో యావరేజ్ తీసి దాదాపు కరోనా లాక్‌డౌన్ క్లియర్ అయ్యేంత వరకు వాళ్ళ ఇంట్లకి డబ్బులు పంపిస్తూనే ఉన్నది. వాళ్ళు క్వాలిఫై గాకున్నా, వాళ్ళ పీవీలు గాకున్నా పైసలు పంపిస్తూనే ఉన్నది. సో, ఇంత గొప్ప కంపెనీ నాకు తెలిసి మీరు భూమి మీద భూతద్దం పెట్టుకొని దోలాడినా దొరకదు. అంత గొప్ప కంపెనీ. ఒక్క పీవీకి మీరు వేరే కంపెనీలల్ల పోయి చూస్తే తెలుస్తది. ఒక పీవీ క్వాలిఫికేషన్ అటు ఇటు ఉన్నా గాని మీ క్వాలిఫికేషన్ ఆపేస్తారు. కానీ వెస్టిజోళ్ళు ఫోను చేసి చెప్తారు సార్ మీ క్వాలిఫికేషన్‌కి ఇంత పీవీ తక్కువుంది చేసుకోండి. టీమ్ బిల్డింగ్ బోనస్ అచీవ్ అయితారు. ఈ పిన్ అచీవ్ అయితారు. ఈ ట్రిప్ అచీవ్ అయితారు. సో, ఇంత గొప్ప కంపెనీ వెస్టీజ్ ఆషామాషీ కంపెనీ గాదు. మీరీరోజు తెలిసో తెలవకనో, తెలిసో తెలవకనో మీరు మీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశంలోకొచ్చిర్రు. సో, ఇంత గొప్ప అవకాశంలోకెళ్ళి మీరు చిల్లర చిల్లర మాటలు చెప్పేటోళ్ళతోని, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళతోని మీరు మాటలు వింటే, మీరు మీ జీవితాన్నే ఖరాబ్ జేసుకున్నోళ్ళయితారనమాట. రైట్? సో, దాని తర్వాత మేము స్టార్ డైరెక్టర్ గూడా కంప్లీట్ జేసుకున్నాము. కరోనా తర్వాత. సో, కరోనా తర్వాత స్టార్ డైరెక్టర్ కంప్లీట్ జేసుకుంటే, మా ఇన్‌కమ్ స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో 19,000 అట్లుంది. సో, అయితే చూడండి చాలా మందికి సార్ 19,000 గదా! అని అనిపిస్తుండొచ్చు. ఒకసారి ఆలోచన జేయండి. మా ఫాదరు 15 సంవత్సరాలు పని చేస్తే ఆయనకి 20,000 వచ్చింది. మా మమ్మీ ఇక్కడ సంవత్సరం పని చేస్తే 19,000 వచ్చింది. ఏది బెటర్ అంటారు? అంటే చాలా మందికి ఆహ్, చాలా మందికి వెస్టీజ్‌ల 10,000, 20,000 అంటే లెక్కుండదు. వెస్టీజ్‌లో ఉన్నోళ్ళకి లెక్కుండదు. సార్ నాకు తక్కువ ఇన్‌కమ్ వస్తుందని అనుకుంటారు. బయట పోయి జూడు. పొద్దుగాల నుంచి రాత్రి వరకు కష్టపడితే 5, 6 వేలు వస్తలేవు. రైట్? సో, వెస్టీజు అప్పుడు రూ. 19,000 ఇన్‌కమ్ వచ్చింది. అయితే అప్పుడు ఒక సిట్యుయేషన్ ఎదురైందనమాట. సో, మేము ఇట్లనే ప్లాన్‌కి ఒక మీటింగ్ చేసి వస్తుంటే మాకి ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది. ఆ రోడ్ యాక్సిడెంట్‌లో ఏమైందంటే యాక్సిడెంట్ అంటే చిన్నది. మేము మీటింగ్ చేసేస్తుంటే కార్ ముందట సడెన్ బ్రేక్ ఏసేసరికి అది మా మదరు ఇట్లా రోల్ అయ్యకుంటా అంటే నా ఎనకాల కూర్చున్నారు. సో, రోల్ అయ్యకుంటా కిందకి జారిపోయి రోడ్‌కి కిందకెళ్ళిపోయారనమాట. సో, మైనర్ ఇంజ్యూరీస్ అయినాయి. అప్పుడు మాకనిపిచ్చింది, అరే! వెస్టీజ్‌లో ఉన్నాం మనం. ఓకే. కాకపోతే మనకు సెక్యూరిటీ ఇన్‌కమ్ ఉండాలి. దాంతో పాటు మనము కార్ గూడా తీసుకోవాలి తొందరగాని. ఓకే. సో, కార్ గూడా తొందరగా తీసుకోవాలని మేము డిసిషన్ తీసుకున్నామనమాట ఆ రోజు. రైట్. ఆహ్, అప్పుడు దాని తర్వాత మేము కార్ తీసుకోవడం జరిగింది. ఇది మా కారు వెస్టీజ్ నుంచి తీసుకున్న కారనమాట. మా ఖాందాన్‌ల కార్ ఎవరికీ లేదు. మా నాన్న 15, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు ఎవ్వరెవరో ఉన్నారు. నేను చెప్తున్నా గదా! కొత్త కార్ తీసుకున్నోళ్ళే లేరు. రైట్. అర్థమవుతుందా? సార్ నా వాయిస్ వస్తుంది గదా! శివరామ్ సార్? Yes, సార్ yes, sir. క్లియర్ Clear. సార్ క్లియర్. రైట్. రైట్. సారీ ఒక కాల్ వచ్చినుండే. సో, ఖాందాన్‌ల కార్ తీసుకున్నోళ్ళు లేరు. కానీ మేము వెస్టీజ్ ద్వారా ఫోన్ నా దగ్గరనే ఉంది.
లైట్ పెట్టుకున్నా. రైట్. సో, ఖాందాన్‌లోనే కార్ కొనుక్కున్నోళ్ళు లేరు. కానీ ఈరోజు ఈ బిజినెస్ ద్వారా అంటే మా ఇన్‌కమ్ అప్పుడు 40,000 దాటిందనమాట. సో, 40,000 దాటినప్పుడు మేము ఇక్కడ నుంచి కార్ తీసుకోవడం జరిగింది. రైట్. వన్ సెకండ్. సో, కార్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో, అప్పుడు నేను అప్పుడు కరోనా టైము మేము కార్ తీసుకున్నప్పుడు కరోనా టైంలోనే మేము కార్ తీసుకున్నామండి. 2021 2021 మార్చ్, మార్చ్ ఆర్ ఏప్రిల్ నెలలో తీసుకున్నామనమాట. సో, తీసుకున్నప్పుడు అప్పుడు నేను కరోనా టైము నాది ఇంటర్ సెకండ్ ఇయర్ నడుస్తున్నదనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ నడుస్తున్నది. సో, అప్పుడు మరి ఇంటికాడనే ఉన్నా గదా! సెర్చ్ చేస్తున్నా. ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీటింగ్స్‌కెళ్ళడము, రైట్. సెమినార్స్‌కి అటెండ్ కావడం. మా మదర్‌కి చిన్న చిన్నగా అప్పుడు వెస్టీజ్ యాప్ అంతా మా మా మదర్‌కి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ గూడా లేదు. డబ్బా ఫోన్ గూడా లేదు. సో, చిన్న ఫోన్ ఉండే. తర్వాత స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత ఫోన్ గూడా కొనుక్కున్నా, స్మార్ట్ ఫోన్. ఈరోజు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉన్నది. స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు లేనే లేరు. సో, అప్పుడు ఈ బిజినెసు చూడండి, ఈ బిజినెస్ ద్వారా ఫోన్ కొనుక్కున్న తర్వాత నేనప్పుడు చిన్న చిన్నగా మా మదర్‌కి హెల్ప్ చేస్తుంటే, సో, అప్పుడు నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినా అనమాట. సో, మరి ఫ్యూచర్‌లో మనం ఏం చేస్తే బావుంటది? కెరీర్ ఉండాలి గదా! కెరీర్ గురించి ప్లానింగ్ ఉండాలి గదా! సో, కెరీర్ గురించి ప్లానింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా సెర్చ్ చేసిన. అన్ని ప్రొఫెషన్స్‌ని సెర్చ్ చేసిన. సో, వెస్టీజ్ ఏంటిది? మళ్ళీ వెస్టీజ్ చేస్తే ఎట్లుంటది లైఫు? వెస్టీజ్‌లో ఎంతమంది సక్సెస్ అయితున్న వాళ్ళున్నారు? ఎట్లాంటి వాళ్ళు సక్సెస్ అయితున్నారు? సో, మరి నేను జేస్తే ఒకవేళ నా ఫ్యూచర్ ఏమన్నా బావుంటదా? సెక్యూర్‌గుంటదా? అని బిజినెస్ గురించి సెర్చ్ చేసిన. ఎందుకు సెర్చ్ చేసిన అంటే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మా మదర్ ఈ బిజినెస్‌ల సక్సెస్ అయితుంది గాబట్టి నేను సెర్చ్ చేసిన. అదే మా మమ్మీ పని చేస్తున్నది కానీ పైసలొస్తలేకపోతే నేను సెర్చ్ చేయకపోతుండే. నాకు ఇంట్రెస్ట్ రాకపోతుండే. ఇక్కడున్న చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు, సార్ మా కొడుకు ఇంటలేడు, నా బిడ్డ ఇంటలేదని. ఎందుకింటరు? నువ్వు చానా రోజుల నుంచి వెస్ట్ చేస్తున్నావు. నీకేం రాకపోతే వాళ్ళెట్లింటరు? నేనెప్పుడిన్నా అంటే మా మమ్మీకి కారొచ్చినప్పుడిన్నా. మా మదర్‌కి కారొచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఈ బిజినెస్ చెయ్యాలని. రైట్. సో, నేను అన్ని ప్రొఫెషన్స్‌ని గమనించిన. ఓకే. సో, అన్ని ప్రొఫెషన్స్‌ని గమనించిన. అన్ని ప్రొఫెషన్స్‌ని గమనించిన తర్వాత నేనొక క్లారిటీ తీసుకున్నా. చాలామంది ఏమనుకుంటారు, సార్ మరి మీరంతా అంటే మీకు చదువు అబ్బలేదేమో అని. ఇక్కడ చాలామంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు. మంచిగా చదువుకున్న వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో, ఈ జూమ్‌లో గూడా ఉన్నారు. చదువు అబ్బలేదేమో. నాకు 10థ్‌లో 97% వచ్చింది. ఇంటర్‌లో 95% వచ్చింది. అర్థమైతుందా? 95% అంటే చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అనుకోవడానికి జీఎస్టీ లేదు గాబట్టి ఎన్నో అనుకుంటారనమాట. సో, అందుకని మంచిగా చదువుకున్నా నేను. చాలా మంచి ఫస్ట్ అంటే మీరు ఆలోచన చేయండి, 95% అంటే నేను దేనిలో ఉంటుండే అని. అయితే అప్పుడు ఈ బిజినెస్‌ని స్టార్ట్ జేయడానికి నాకు చాలా అంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఒక క్లారిటీకొచ్చిన. ఏంటిది అనంటే, మీ అందరికీ గూడా ఒక ఎక్సలెంట్ క్లారిటీ నేనిస్తా ఈరోజు. మీరు ఈ బిజినెస్‌ని ఎందుకు జేయాలి? మీ పిల్లలకి ఈ ఈ ఈ ప్రొఫెషన్ ఎందుకు బెస్ట్ అని నేను మీకు జెప్తాను. ఈ బిజినెస్‌లో డాక్టర్ ఉన్నాడు. ఉన్నాడా? లేడా? డాక్టర్స్ ఉన్నారా? లేరా? ఆర్ఎంపీ వాళ్ళు గాదు. ఎంబీబీఎస్‌లు గూడా ఉన్నారు. మీకు తెలవకపోతే తెలుసుకోండి. ఈ బిజినెస్‌లో ఇంజినీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారు. సో, ఆర్మీ వాళ్ళున్నారు. ఈ జూమ్‌లో గూడా ఆర్మీ వాళ్ళున్నారు. నెక్స్టు హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్సు, దాంతో పాటు సైంటిస్ట్‌లున్నారు. దాంతో పాటు మనకి క్లాస్ 1 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లు గూడా ఈ బిజినెస్‌లో ఉన్నారు. రైట్? మరి ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళందరూ ఈ బిజినెస్‌ల ఎందుకొచ్చిండ్రు? ఎందుకొచ్చిండ్రు? వాళ్ళకి పైసలొస్తలేవా?
పైసలొస్తున్నాయి. పైసలకేం తక్కువ లేదు. కానీ జీవితం అంటే ఓన్లీ పైసలే గాదు గదా! జీవితం అంటే ఓన్లీ పైసలే గాదు గదా! సో, అన్నీ ఉంటేనే జీవితం ఒక హ్యాపీ జీవితం. హ్యాపీ లైఫ్ అంటే ఏంటిది? ఓన్లీ పైసలే గాదు గదా! పైసలతో పాటు టైముండాలి, హెల్తుండాలి. అప్పుడే హ్యాపీ ఉంటది. పైసలొస్తున్నాయి. కానీ నీ ఆరోగ్యం లేదు. బీపీ, షుగర్ ఉందంటే రూ. 1,00,000 ఉన్నా గాని దివాళీకి ఎవరైనా నోట్లో స్వీట్ పెడితే తినలేని పరిస్థితి ఉంటే నీకు ఆ పైసలు ఏం జేసుకుంటావు? లేదు రూ. 1,00,000 వస్తున్నాయి గానీ, మీ ఫ్యామిలీతోని ఒక రోజో, లేకపోతే ఒక గంటనో టైం ఇయ్యకపోతే ఆ పైసలను తీసుకొని నువ్వేం జేసుకుంటావు? ఇవన్నీ హ్యాపీ లైఫ్ కిందకొస్తాయి. అయితే విషయం ఏందనంటే, నేను ఈ బిజినెస్‌లోకి ఎందుకొచ్చినా అంటే, ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన ఆ ప్రొఫెషన్‌ల సాటిస్ఫైడ్ ఉంటే ఈ బిజినెస్‌లోకి రాకపోతుండే. ఇంకా మన తెలుగు భాషలో చెప్పాలంటే మీ అందరికీ, మన కడుపుల బిర్యానీ ఉందనుకోండి, మనం మంచిగా ఫుల్ తిన్నాం అనుకుందాం. చాలా తిన్నాం. మన కడుపు మొత్తం ఫుల్ ఉన్నది. స్టమక్ ఫుల్ ఉన్నది. అయితే ఆ టైంల మీకు మీ ముందట పంచభక్ష పరమానందాలున్నాయనుకోండి. దాన్ని మీరు టచ్ అన్నా చేస్తారా? చెయ్యరు. మీకు ఇష్టమైన ఫుడ్ ఉన్నా చెయ్యరు. ఎందుకు అనంటే మీ స్టమక్ అంటే మీ కడుపు ఆల్రెడీ ఫుల్ ఉన్నది. అయితే ఈ బిజినెస్‌లో గూడా మీరు ఈ ఆలోచన చేయండి. అంటే వీళ్ళందరూ ఎందుకొచ్చిండ్రనేది మీరు ఆలోచన చేయండి. డాక్టర్ ఆయన ప్రొఫెషన్‌లో హ్యాపీగుంటే ఈ బిజినెస్‌లోకి రాకపోతుండే. ఇంజినీర్ ఆయన ప్రొఫెషన్‌లో హ్యాపీగుంటే ఆయన ఇళ్ళకి రాకపోతుండే. డాక్టరు, నెక్స్ట్ ఇంజినీర్స్, దాని తర్వాత సాఫ్ట్‌వేర్స్ ఈ బిజినెస్‌లకు ఎందుకొచ్చిండ్రు? వాళ్ళ ప్రొఫెషన్‌లో వాళ్ళు హ్యాపీగుంటే, వాళ్ళకు కావాల్సినయన్నీ అక్కడ వచ్చుంటే, ఈ బిజినెస్‌లోకి రాకపోయేటోళ్ళు. రైట్? సో, సీఏ గూడా అంతే. ఇంజినీర్స్ గూడా అంతే. ఐఏఎస్ ఆఫీసర్‌లు గూడా అంతే. సాఫ్ట్‌వేర్‌లు గూడా అంతే. మరి అప్పుడు నాకొక క్లారిటీ వచ్చింది. అరే! వీళ్ళందరూ అన్ని ప్రొఫెషన్స్ చేసి ఈ బిజినెస్‌లోకొస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్న పని ద్వారా సాటిస్ఫైడ్ లేడు. సో, అప్పుడు నాకనిపించింది ఏందనంటే, నేను అవన్నీ తిరిగిందనుకో నా టైం వేస్ట్ అయితది. అర్థమైతుందా? అవన్నీ తిరిగితే నా టైం వేస్ట్ అయితది. సో, అందుకని నేను సీదా ఏం చేసినా అంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత స్టడీస్‌ని నేను ఏం చేసినా అంటే, స్టడీస్‌ని పార్ట్ టైమ్‌గా చేసి, అంటే డైరెక్ట్‌గా ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేసి, 95% ఉన్న నేను బీటెక్ చేసి ఇంజినీర్ అయిదామనుకున్న నేను. రైట్. బీటెక్ చేసి ఇంజినీర్ అయిదామనుకున్నా. సాఫ్ట్‌వేర్ అయిదామనుకున్నా. దాన్ని నేనేం చేసినా అంటే డిగ్రీ తీసుకొని పార్ట్ టైమ్‌గా జస్ట్ ఎప్పుడో టైమ్ ఉన్నప్పుడు కాలేజ్‌కి పోయి డైరెక్ట్ ఎగ్జామ్స్ ఇచ్చి డైరెక్ట్‌గా నేను వెస్టీజ్‌ని ఇయ్యడం స్టార్ట్ చేసినా అన్నమాట. మా మదర్‌తో పాటు. ఇంకా నాకు దీనిలో చాలా ఇన్‌స్పైర్ చేసినయి ఏందనంటే మన వెస్టీజ్ మీకు తెలవదు అప్పుడు అంటే చాలా మందికి తెలవదు. ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళకి తెలవదు. కొంతమందికి తెలుసు యూత్ ఉన్న వాళ్ళకి. అయితే మనకు వెస్టీజ్‌లో సక్సెస్ అయిన యూత్ నాకు చాలా అంటే చాలా ఇన్‌స్పైర్ చేసినాయన్నమాట ఈ బిజినెస్‌లోకి రావడానికి. సో, అప్పుడే మన మన దీపక్ సూద్ సారు వీవైపీ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండన్నమాట. వెస్టీజ్ యంగ్ ప్రెనర్స్ అని. యూట్యూబ్‌లో ఉన్నది చూడండి పోయి. వెస్టీజ్ యంగ్ ప్రెనర్స్ అనే ఒక సీరీస్ స్టార్ట్ చేసినారు. దాంట్లో ఎవరైతే యూత్ సక్సెస్ అయిన వాళ్ళున్నారో వాళ్ళందరూ గూడా ఈ బిజినెస్‌లో సారు అంటే ఇప్పుడు పోడ్‌కాస్ట్ లాగా చేసిండన్నమాట. సో, పోడ్‌కాస్ట్ లాగా చేస్తే అప్పుడు చాలామంది అప్పుడు నాకొక సారు ఆయన పేరు గూడా నేను తీసుకుంటాను. వెస్టిజ్‌లో ఉన్నాడాయన. శాంతన్ పౌల్ అని ఉన్నాడాయన. ఆ సారు ఏఐ ట్రిపుల్ ఈ అంటే ఈరోజు అన్నిటికన్నా అంటే ఎన్‌ఐటీలలో జాయిన్ కావడానికి ఒక ఎగ్జామ్ ఉంటదనమాట. ఏఐ ట్రిపుల్ ఈ అని ఐఐటీలో జాయిన్ కావడానికి ఏఐ ట్రిపుల్ ఈ. అప్పుడు నేను బీటెక్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఏఐ ట్రిపుల్ ఈ అని ఒక ఎగ్జామ్ ఉంటదనమాట. సో, అది క్రాక్ ఎంసెట్ మీకు తెలుసు. మెయిన్స్ మీకు తెలుసు. ఏఐ ట్రిపుల్ ఈ అని ఒకటుంటది. ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది గగనం అన్నమాట. చాలా తక్కువ మంది అంటే పెద్ద పెద్ద మేధావులే బాగా ఇగ పుస్తకాల పురుగులే ఆ ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలుగుతారనమాట. ఆయన ఆ ఎగ్జామ్ క్రాక్ జేసి ఇంజినీరింగ్ జాబ్ జేసుకుంటా గూడా దాన్ని పక్కన పెట్టి వెస్టిజ్ జేస్తున్నాడు. అప్పుడు నాకనిపిచ్చింది, అరె! ఇంతమంది జేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ నేను జేస్తే నా ఫ్యూచర్ గూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటది. రైట్? సో, నెక్స్టు మెంటరు సర్వజ్ఞ బారెల్ సార్ అని ఉంటాడు. రైట్? సో, యూత్ ఐకాన్ ఈరోజు. సో, వెస్టీజ్ అంబాసిడర్ వాళ్ళ అబ్బాయన్నమాట. సో, ఎస్‌పీ బారెల్ సార్ మెంటరు. రైట్? సో, వాళ్ళ అబ్బాయి. సో, సర్వజ్ఞ బారెల్ సార్ అని ఉంటాడు.
ఆయన లండన్‌లో వారిక్ బిజినెస్ స్కూల్‌లో బీబీఎం చేసిండనమాట. లండన్‌లో చదువుకున్నాడు. బీబీఎం చేసొచ్చిండు. కానీ ఈరోజు ఆడ 30,00,000 సాలరీ నెలకి. మన ఇండియన్ కరెన్సీ 30,00,000 అన్నమాట. నెలకి 30,00,000 సాలరీని ఇడిచిపెట్టుకొని ఈరోజు ఈ వెస్టీజ్ చేస్తున్నాడు. ఈరోజు వాళ్ళ ఇన్‌కమ్ దాదాపు ఇప్పుడు వెస్టీజ్‌లో సెకండ్ హైయెస్ట్ ఎర్నర్స్ వాళ్ళు. 60,00,000 నుంచి ₹1,00,00,000 మధ్యలో ఉన్నది. రైట్? సో, నాకనిపిచ్చింది వెస్టీజ్ అనేది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. నేను ఈరోజు స్టార్ట్ చేస్తే నాకు టైం వేస్ట్ కాకుండా ఉంటది. అందుకని నేను డిగ్రీతో పాటు ఈ బిజినెస్‌ని చేయడం స్టార్ట్ చేసినాననమాట. మరి స్టార్ట్ చేస్తే ఎట్లా స్టార్ట్ చేసినాం అంటే, సో నేనెందుకు స్టార్ట్ చేసినా అంటే, ఎందుకు స్టార్ట్ చేసినా యంగ్ రిచ్ రిటైర్డ్ కావాలా. తొందరగా జీవితాంతం భూమి మీదకొచ్చింది జీవితాంతం కష్టపడడానికి గాదు. మన కోసం గూడా కొంచెం టైం తీసుకోవాలి. జీవితం కోసం మనం పైనకి పోయిన తర్వాత ఆలోచన చేస్తే, అరె! నువ్వేమేం చేసినావంటే, పోయినా కష్టపడ్డా మీదికొచ్చినా అన్నట్టు ఉండొద్దు. రైట్? సో యంగ్ రిచ్ రిటైర్ గావాలా. దాని తర్వాత మళ్ళీ ఎవరికో నేను రిపోర్టింగ్ చేయొద్దు. సార్ అంటే ఇది జెప్తే ఇది జేయాలి. కంపల్సరీ చెప్పింది చెప్పినట్టు జీవితం ఉండొద్దు. ఓకే. సో, దాని తర్వాత ఇంకా చాలా విషయాలున్నాయి. నేను చాలా మందిని కంపేర్ చేసుకున్నా. నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళ జీవితం ఎట్లున్నది మరి బయట చూసుకున్నట్టయితే, సేమ్ గదే నార్మల్ రొటీన్ లైఫ్ ఉన్నది. రొటీన్ లైఫ్. 60 సంవత్సరాలప్పటికి గూడా బయట జనాలు 60 సంవత్సరాలప్పటికి గూడా ప్రతి నెల ఇన్‌కమ్ పైనే ఆధారపడుతున్నారు. ఒకవేళ ఆ నెల ఇన్‌కమ్ రాకపోతే అసలు జీవితం మొత్తం ఎట్లయితదో తెలవదు గూడా తెలవదు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. ఓకే. సో, లక్షలాది మంది ఈరోజు మంచిగా చదువుకుంటున్నారు. కానీ మీరు బయటకు పోయి చూడండి. అవకాశాలు చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. గవర్నమెంట్ అయితే చాలా అడగాల్సిన ఆహ్, సిట్యుయేషన్ గూడా లేదు. గవర్నమెంట్ జాబ్ వస్తది అనే ఒక సిట్యుయేషన్ గూడా లేదు ఈరోజు. ఎందుకంటే అంత హెవీ కాంపిటీషన్ ఉన్నది. సో, నేనెవ్వరిని పుట్ డౌన్ చేస్తలేను. ఎవరిని తక్కువ చేస్తలేనిక్కడ. కానీ మీరు బయట మార్కెట్‌లో సిట్యుయేషన్‌ని తెలుసుకోండి. చూడండి, గమనించండి. అపోహలుండకండి. నేను చదువుతా, నా కొడుకు చదువుతాడు, మంచిగానే వస్తది. కాదు. సిట్యుయేషన్ మారింది. ఈరోజు ఆ సిట్యుయేషన్ లేదు. గవర్నమెంట్ జాబ్ వచ్చే సిట్యుయేషన్ లేదు. ప్రైవేట్ కంపెనీలో హెవీ కాంపిటీషన్ ఉన్నది. నెక్స్టు కాంపిటీషన్‌తో పాటు అండర్ ఎంప్లాయ్‌మెంట్ ఉన్నదనమాట. అండర్ ఎంప్లాయ్‌మెంట్ అంటే నా అర్హత ఒక నా నేను నాకు ఒక 50,000 సాలరీ ఇచ్చేదుంటే, కంపెనీవోళ్ళు ఏం చేస్తుర్రు, నా ప్లేస్‌లో ఒక ఇద్దరిని 20,000 సాలరీకి తీసుకుంటారనమాట. ఎందుకంటే నేను ఒక్కరిని ఇద్దరు పని చేయలేను గదా! అది. ఏఐ వచ్చింది ఈరోజు. ఎంతోమంది జాబ్‌లు ఇట్లా తీసేస్తున్నారు. పుట్టగొడుగుల్లాగా పట్ 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 ఎళ్ళిపోతున్నాయనమాట. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో లే ఆఫ్స్ అయితున్నాయి. పెద్ద పెద్ద టీసీఎస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ గూడా ఈరోజు జనాలకు ఎట్లా తీసేస్తుందనంటే, ఇంకా దయాదాక్షిణ్యాలు ఏముండయి ఆడ. తీసేయడం అంటే తీసేయడమే. ఎందుకంటే ఎవరైనా ఒక కంపెనీ ఏం ఆలోచన చేస్తది? వాళ్ళకి తక్కువ ఖర్చు కావాలి, ఎక్కువ ప్రాఫిట్ రావాలని ఆలోచన చేస్తారు. సో, అట్లా తీసేస్తున్నారు. సో, అట్లాంటి సిట్యుయేషన్ నాకు రావద్దని ఈ బిజినెస్‌ని నేను స్టార్ట్ చేసినాం. సో, ఒక మంచి లైఫ్ ఉండాలా, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండాలా. సో, తొందరగా రిచ్ అయ్యి రిటైర్మెంట్ కావాలా ఈ బిజినెస్ ద్వారా అని సో, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతకుముందు నేను చెప్పినాం గదా! ఈ బిజినెస్‌లో మేము సక్సెస్ కావడానికి మేమేం చేసినామంటే, ఏం చేసినాము అంటే మాసివ్ యాక్షన్ చేసినాము. ఇన్నోసెంట్‌గా పని చేసినాం. చాలామంది ఏం చేస్తారంటే సో, ఇట్లా మేము గూడా ఇట్లనే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ జూమ్ ఉండే. సో, ఇట్లా చూస్తున్నారు గదా! ఇది స్టార్టింగ్ డేస్‌ల ప్లాన్స్ చేయడం అన్నమాట. అగ్రీ మీటింగ్సు, హోమ్ మీటింగ్సు చేయడం స్టార్ట్ చేసినాం. సో, కానీ నేను ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడున్న వాళ్ళందరికీ గూడా మీరు స్పీడ్‌గా సక్సెస్ గావాలంటే మీకు ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తా. ఆ కాన్సెప్ట్ ఏంటిదనంటే ఫస్టు మీరు డిసైడ్ కండి మీరు దేనికోసం పని చేస్తున్నారని. మీరు డిసైడ్ కాకపోయారనుకోండి, మీరు దేనికోసం పని చేస్తారంటే మీ అప్‌లైన్ కోసం పని చేస్తారు. మీ అప్‌లైన్ సక్సెస్ కావడానికి మీరు పని చేస్తారు. మీరు డిసైడ్ అయితే మీకోసం పని చేస్తారు. అర్థమైతుందా? మీరు డిసైడ్ అయితే మీకోసం పని చేస్తారు. లేదంటే మీ అప్‌లైన్ కోసం, మీ అప్‌లైన్ బ్రాంజ్ క్వాలిఫికేషన్ కోసం, మీ అప్‌లైన్ సిల్వర్ క్వాలిఫై అయితే మీరు గోల్డ్ క్వాలిఫై కావడానికి మీరు బ్రాంజ్ అయితారు. సేమ్ మీ అప్‌లైన్‌కి పైసలెక్కువ రావడానికి మీరు పెద్ద పెద్ద లెవెల్స్‌కి వెళ్తుంటారనమాట. కానీ నేనేమంటున్నా, మీరు ఈ బిజినెస్‌లో ఉండాలి, నిలబడి ఉండాలి అని అనుకుంటే, మీరు ఒకవేళ ఇప్పటి వరకు క్లియర్ చేసుకోకపోతే ఈరోజు క్లియర్ చేసుకోండి. అసలు మీరెందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ బిజినెస్‌ని? సో, ఒక డ్రీమ్ పెట్టుకోండి. ఒక టార్గెట్ పెట్టుకోండి.
గోల్ రెడీ చేసుకోండి. అసలు ఈ బిజినెస్‌ని మీరెందుకు చెయ్యాలి అని అనుకుంటున్నారు? నేనెప్పుడైతే బిజినెస్‌ని స్టార్టింగ్ జేసినో, స్టార్టింగ్ డే నేను కమిట్మెంట్ తీసుకున్నా. నేను ఈ బిజినెస్‌ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ మా డ్యాడీ, మా ఫాదర్ దాదాపు 15, 20 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఆయనను రిటైర్ జేయాలి. అంటే రిజైన్ జేపియాలి జాబ్ నుంచి. ఓకే. సో, నెక్స్ట్ వెస్టీజ్ ద్వారా 1,50,000 ఇన్‌కమ్ 2022 వరకు తీసుకోవాలి. మా మదర్‌కి జ్యువెల్లరీ గావాలి. అంటే బంగారం తీసుకోవాలి. సో, మా బ్రదర్‌కి మంచి కాలేజ్‌ల జాయిన్ జేయాలి. సో, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ సిట్యుయేషన్‌లు ఎట్లుంటాయంటే ఒకసారి బెస్ట్ కాలేజ్‌ల జాయిన్ జేయడానికి పోతే మా దగ్గర పైసలు లేవు. ఆ రోజు మా మదర్ ఏడ్చుకుంటొచ్చింది ఇంటికి. మంచి కాలేజ్‌ల జాయిన్ చేద్దామన్నా గూడా ఇంత కష్టపడ్డా గాని అనుకున్న పిల్లలు అనుకున్న కాలేజ్‌లో జాయిన్ చేయలేని సిట్యుయేషన్ అని. సో, అప్పుడు డిసైడ్ అయినాం 100% ఆయన ఏ కాలేజ్‌లో అనుకుంటే ఆ కాలేజ్‌లో జాయిన్ చేయాలని. సో, క్రౌన్ డైరెక్టర్ 2022 సరికి డిసెంబర్ వరకు అనుకున్నాం. అనుకున్నట్టు ఇక్కడ మా సక్సెస్‌ల సీక్రెట్ ఏంటిదనంటే ఇన్నోసెన్సీ. అంటే నాకంతా తెలుసని గాదు. నేను చెప్తున్నా గదా! నాకన్నీ తెలుసు. గిదే గదా! అని ఎవరైతే అనుకుంటారో అక్కడికే మీ సక్సెస్ అనేది ఆగిపోతది. సో, మీరు స్పీడ్‌గా సక్సెస్ గావాలి. మీరున్న స్థానం నుంచి మీరు వెస్టీజ్‌లో ఏ స్థానంలో ఉన్నా సరే, మీరు బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా, స్టార్ అయినా, డైమండ్ అయినా, క్రౌన్ అయినా, యూసీడీ, డీసీడీ ఏ లెవెల్ ఉన్నా సరే, అక్కడి నుంచి మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటే మీరు ఇన్నోసెంట్‌గా ఉండాలి. నేర్చుకునే మైండ్‌సెట్ ఉండాలి. నాకన్నీ తెలుసన్నారనుకో మీకక్కడికే స్టాప్ అయిపోతది. ఎందుకంటే ఆల్‌వేస్ లీడర్ ఈస్ ఎ రీడర్. సో, కంపల్సరీ మీరు నేర్చుకునే మైండ్‌సెట్ ఉండాలి. ఎందుకంటే మీకెంత నాలెడ్జ్ ఉందో మీరంతే సంపాదించగలుగుతారు. మీకింకా ఎక్కువ సంపాదించాలంటే మీకెక్కువ నాలెడ్జ్ గావాలి. దానికి నేర్చుకునే యాటిట్యూడ్ ఉండాలి. మన లీడర్స్ ఉంటారు, అప్‌లైన్స్ ఉంటారు, చెప్తుంటారు. కానీ వాళ్ళు చెప్పేది నాకు ఆల్రెడీ అన్నీ తెలుసని అనుకున్నావనుకో నువ్వు ఆడనే ఉంటావు. నెక్స్టొచ్చేసి మాసివ్ యాక్షన్ జేయాలి. మాసివ్ యాక్షన్. మాసివ్ యాక్షన్ అంటే ఎక్కువ పని జేయాలి. చెప్పిన దానికన్నా ఎక్కువ జేయాలి. ఎందుకంటే దీనిలో మన కోసం వస్తున్నాం గాబట్టి. సో, చెప్పింది చెప్పినట్టు చేసేటోళ్ళు ఎవరైతారు? ఎవరంటే లేబర్ అయితారు. లేబర్ ఏం చేస్తాడు? చెప్పింది చెప్పినట్టు చేస్తారు. లేబర్ అంటే ఎవరైతే రోజు పని చేస్తున్న వాళ్ళున్నారో, జాబ్ చేస్తున్న వాళ్ళు గూడా అంతే. రైట్? సో, ఎవరు తప్పుగా అనుకోవద్దు. దానికొక ట్యాగ్ ఏసినాం జాబ్ అని. అది గూడా అదే అన్నమాట. కానీ కొంచెం జీతం ఎక్కువ అంతే. ఓకే. సో, సాలరీ ఎక్కువ. దాన్ని మనం పాష్‌గా పిలుస్తున్నాం. పాష్ తెలుసు గదా! కొంచెం స్టైల్‌గా పిలుస్తున్నాం. సో, అది గూడా సేమ్ అంతే. సో, లేబర్ అనేటాయన ఏం చేస్తాడంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. లీడర్ అనేటాయన ఏం చేస్తాడంటే చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తాడు. సో, ఆయననే లీడర్ అయితారు. సో, దాన్నే మాసివ్ యాక్షన్ అంటాం. సో, చూడండి ప్రతి విషయంలో మేము ఇన్నోసెన్సీగా నేర్చుకున్నాం. బ్యూటీ ట్రైనింగ్ గావచ్చు, లీడర్‌షిప్ ట్రైనింగ్ గావచ్చు, ప్రొడక్ట్ నాలెడ్జ్ గావచ్చు, సీఎన్‌టీ గావచ్చు, వెస్టిజ్‌ది వీఎల్‌సీ గావచ్చు, వీఐపీ గావచ్చు, ఏవైతే ట్రైనింగ్స్ ఉంటాయో అవన్నిటికి అటెండ్ అయినాం. ఎందుకంటే ఎందుకు సో, చాలామంది ఈడ యూత్ గూడా సార్ నేను చెప్తే వింటలేరంటే నేనేం జెప్తా నీకేం తెలవదు గాబట్టి వింటలేరు. నువ్వు తెలుసుకో. తెలుసుకుంటే 60 ఏండ్ల ముసలాయన, మీసాలు తెల్లబడ్డాయన గూడా నువ్వు జెప్పింది వింటరు. ఎందుకంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉంది గాబట్టి. నాలెడ్జ్ లేకపోతే ఎవరినరు. అర్థమైతుందా? సో, నాలెడ్జ్ ఉంటే 100% వింటరు. సో, ఇట్లా మేము పిచ్చి పిచ్చిగా పనిజేసేటోళ్ళం అన్నమాట. కరోనా లాక్‌డౌన్ టైమ్ ఉంది. సో, ఎవరు జనాలు ఇంట్లోకి గూడా రానిస్తలేరు. అయినా గాని మేము ప్లాన్‌లు జేసినాం. హోమ్ మీటింగ్సు, సో, నెక్స్ట్ వీక్లీ మీటింగ్సు ఇట్లా మేము పిచ్చిగా పని చేసినామనమాట. సో, అగ్రీ ప్లాన్సు ఎక్కడ జనాలు దొరికితే అక్కడే. మీకు ఎక్కడ జనాలు కనిపిస్తే అక్కడ. ఎందుకంటే జనాలందరికీ వెస్టీజ్ అవసరం ఉంది గదా! సో, ఈరోజు రైతున్నారంటే అగ్రి ప్రొడక్ట్స్ అవసరం ఉన్నాయి. ఒక ఇంట్లో నలుగురున్నారంటే హెల్త్ ప్రొడక్ట్స్ అవసరం ఉన్నాయి. రైట్? సో, మంచిగా రెగ్యులర్‌గా ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి ఇప్పుడు నా దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందంగా కనిపియడానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 400 ప్లస్ కేటగరీస్ ఉన్నాయి. సో, ప్రతి ఒక్క కేటగరీ పైన మనం పని చేయొచ్చు. సో, ఇట్లా ప్రతి సెక్టార్‌లో మేము పని జేసి, సో, నెక్స్ట్ మీటింగ్స్ గూడా మేము ఇట్లా రెగ్యులర్‌గా స్టార్ట్ జేసి, రెగ్యులర్‌గా మాసివ్‌గా ప్లాన్ జేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇన్నోసెన్సీగా సో, మా ఇన్‌కమ్ సో, మేము క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ జేసుకున్నాం. సో, ఆ రోజు మాకు ఫస్ట్ టైమ్ ఒక రెస్టారెంట్‌కెళ్ళి మా ఫ్యామిలీతో పాటు మేము డిన్నర్ జేసినామనమాట. సో, ఇక్కడ ఫస్ట్ టైమ్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు. సో, నేను ఇంతకుముందు జెప్పినా గదా! 3 నెలల టార్గెట్ బెట్టుకున్నాం.
2021 ఎప్పుడైతే స్టార్ట్ 2021 ఆగస్టులో స్టార్ట్ చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో మేము 3 నెలల్లో మేము క్రౌన్ డైరెక్టర్ కావాలనుకున్నాము. కానీ 2 నెలల్లోనే క్రౌన్ డైరెక్టర్ అచీవ్ అయ్యి, ఆ క్రౌన్ డైరెక్టర్ లెవెల్‌లో 46,000 ఇన్‌కమ్ వచ్చింది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ 62,000 వచ్చింది. దాని తర్వాత సేమ్ అట్లనే కంటిన్యూ చేస్తే మా ఇన్‌కము ఇక నుంచి రూ. 1,00,000 వెళ్ళిపోయిందనమాట. ఓకే. ఇగో ఇక్కడ చూడండి. జనవరి మా ఇన్‌కమ్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్‌లో రూ. 1,04,000 ఇన్‌కమ్ సంపాదించగలిగినామనమాట. ఇక నుంచి సో, అట్లా దాని తర్వాత నేర్చుకున్నాం. ఇట్లా ప్రతి ఈవెంట్‌కి అటెండ్ అయ్యి నేర్చుకొని, ఇది రికగ్నిషన్స్ ప్రతీది నేను చెప్తున్నా కదా! నేర్చుకోవడం మీరు ఆపేస్తే మీ సక్సెస్ అనేది అక్కడనే ఆగిపోతది. ఓకే. ఇవి ఈవెంట్స్‌కి మేమెళ్ళినాము. దాని తర్వాత చూడండి, మళ్ళీ మేము అక్కడ నుంచి యూసీడీ అయినాము. యూసీడీలా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ 1,20,000 ఉండే. ఒకసారి చూడండి, ఆగస్టు 2021 నేను స్టార్ట్ చేసినప్పుడు 30,000 ఉండే. 30, 40,000 ఉండే మా మదర్ ఇన్‌కమ్. ఆగస్ట్ 2021ల. ఆగస్ట్ అదే 2022లో మా ఇన్‌కమ్ డబుల్ అయింది. 1,20,000. ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేస్తున్న పనిలో ఇది సాధ్యమా? మీరు చేస్తున్న పనిలో ఇది సాధ్యమా? ఒకసారి ఆలోచన చేయండి. ఖర్చులు డబుల్ అయితున్నాయి. కానీ ఇన్‌కమ్ డబుల్ అయితుందా? వెస్టీజ్‌లో మీరుంటే సీరియస్‌గా పని చేయగలిగితే 2022 సరికి మా ఇన్‌కమ్ 1,20,000 అయింది. దాని తర్వాత ఇది రికగ్నిషన్సు. దాని తర్వాత మా ఇన్‌కము హైయెస్ట్ ఇన్‌కమ్ వెస్టీజ్‌ల 1,89,000 అయిందనమాట. రైట్. చాలామంది మేము మరి మా మాకు 1,89,000 వస్తున్నాయంటే ఇగో వీళ్ళందరూ ఎంతోమంది 10, 20, 30, 40,000 సంపాదించేటోళ్ళు చాలామందున్నారు. రైట్. ఇట్లా వీళ్ళందరూ కారు తీసుకున్న వాళ్ళున్నారనమాట. మేము ఒక్కరమే కారు తీసుకోవడం గాదు. మా టీమ్‌లో దాదాపు 25 మంది కార్లు తీసుకున్న వాళ్ళున్నారు ఇప్పటి వరకి. ఓకే. దాని తర్వాత సో, మేము ఇంకా మ్యాసివ్ యాక్షన్ 2022 యూసీడీ అయినాం. దాని తర్వాత 2024 డిసెంబర్‌లో మేము వెస్టీజ్‌లో హైయెస్ట్ లెవెల్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్‌ని అచీవ్ చేయగలిగినామనమాట. రైట్. ఈరోజు లైఫ్ స్టైల్ అనేది మొత్తం మారిపోయింది. సార్ వెస్టీజ్ ద్వారా మీకేమేమి వచ్చిందనేది నేను చెప్తా ఇప్పుడు. వెస్టీజ్ ద్వారా ఫస్ట్ మేము ఇక్కడ నుంచి కార్ తీసుకున్నాం 8.5 లక్షలు. ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి మా ఫాదర్ జాబు ఇక్కడ చూడండి. మా ఫాదర్ జాబ్‌ని రిజైన్ జేపియగలిగినాం. 20 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తుంటానని జాబ్‌ని పక్కన పెట్టేయగలిగినాం. వీళ్ళిద్దరూ మా మదరు, ఫాదరు ఇప్పటికి మ్యారేజ్ అయ్యి దాదాపు ఒక 23 సంవత్సరాలయితుంది. ఎప్పుడు గూడా హైదరాబాద్‌ని చూసింది లేదు. హైదరాబాద్‌ని తిరిగింది లేదు. కానీ ఈరోజు వెస్టీజ్ ద్వారా ఫస్ట్ మేము ఆహ్, తమిళనాడు, నాకు తెలిసి చెన్నైకెళ్ళినాము ఫస్ట్ ట్రిప్‌కి. దాని తర్వాత గోవాకైతే ఒక 4, 5 సార్లెళ్ళినాము. దాని తర్వాత ఫస్ట్ ఫారెన్ ట్రిప్‌కెళ్లిరనమాట వీళ్ళిద్దరు హస్బెండ్, వైఫ్. మదర్, ఫాదర్ ఇద్దరు కలిసి థాయిలాండ్‌కెళ్ళిండ్రు. ఈ బిజినెస్‌ని మేజర్‌గా లీడ్ చేసింది మా మదర్, నేననమాట. కలిసి పని చేసినాం ఇద్దరం. ఓకే. సో, థాయిలాండ్‌కి పోయిర్రు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా. రైట్. ఒక్క రూపాయి గూడా పెట్టుకోకుండా. ఆడ చెప్తా మీకు. పైసలు ఆడ మా ఫాదరు సూట్‌కేసు ఎక్కడనో పోతే మొత్తం వెస్టీజ్ పైసల ద్వారానే అక్కడనే వె అక్కడనే బట్టలు కొనుక్కొని, అక్కడనే ఎంజాయ్ చేసి వచ్చిరనమాట. దాని తర్వాత నేనిక్కడ నుంచి ఐఫోన్ కొన్నా. ఐఫోన్ నుంచే ఇది రికార్డ్ చేస్తున్నా. ఇదంతా జూమ్ చేస్తున్నా నేను. ఇక్కడ నుంచి ఐఫోన్ కొన్నా నేను. దాని తర్వాత ఇంతకు ముందుకు నేను చెప్పినా గదా! మా బ్రదర్‌కి ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ చేయలేకపోతే మా మదర్ ఏడ్చుకుంటూ వచ్చింది ఒకరోజు ఇంటికి, కాలేజ్‌కి పోయి. కానీ ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్‌ల, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్‌ల మా బ్రదర్ ఈరోజు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నాడనమాట. దాని తర్వాత ఈరోజు నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది ఈ బిజినెస్ నాకంటే, ఈరోజు నేను డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీలుంటే నా ఫైల్స్ పట్టుకొని ఈరోజు జనాల దగ్గర సార్ జనాలు గాదు, లెక్చరర్ల దగ్గర వాళ్ళ సంతకం తీసుకోవడానికి నేనెళ్ళే సిట్యుయేషన్ నుంచి ఈరోజు నన్నొక సెలబ్రిటీగా తీర్చిదిద్దింది ఈరోజు వెస్టీజ్. నేను గెస్ట్ స్పీకర్‌గా డీసీడీ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ ద్వారా నేను పూణేకి వెళ్ళిన గెస్ట్ స్పీకర్‌గా. సో, దాంతో పాటు
నేను పూణేకి 2-3 సార్లు ఎళ్ళినా. ఢిల్లీకి ఒకసారి గెస్ట్ స్పీకర్‌గెళ్ళినా. సో, దాని తర్వాత ఇంకా ఎన్నో సార్లు ఇట్లా మేము గెస్ట్ స్పీకర్స్‌గా ఎళ్తున్నాము. వేరే కంట్రీకి వేరే స్టేట్‌కి నేను మొన్న గుజరాత్‌కి పోయిన. సూరత్, గుజరాత్‌కి యాస్ ఎ గెస్ట్ స్పీకర్‌గా పోయినా. రైట్. సో, ఇక నుంచి ఇంగ ఇండియాలో ఇవన్నీ టూర్స్ మేము చెన్నైకి పోయినాము. దాని తర్వాత గోవాకి పోయినాము. దాని తర్వాత ఢిల్లీ, జైపూర్. రైట్. సో, ఇది కర్ణాటక, తమిళనాడు. నెక్స్ట్ నేను పోయింది ఈరోజు వెస్టేజ్ బిజినెస్‌ని గూడా దాదాపు ఒక 5 స్టేట్స్‌లో బిల్డ్ చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గూడా బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నాము. దాని తర్వాత తమిళనాడులో బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నాము. కర్ణాటకలో బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నాము. దాని తర్వాత ఒడిస్సాలో గూడా బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నాం. 5 రాష్ట్రాలలో ఈరోజు వెస్టీజ్ బిజినెస్‌ని బిల్డ్ చేసుకుంటూ ఈరోజు హైయెస్ట్ లెవెల్. సో, వెస్టీజ్ ద్వారా ప్రతి దగ్గర రికగ్నిషన్ ఉన్నది. సో, హైయెస్ట్ లెవెల్‌ని అచీవ్ చేసి ఈరోజు మా ఇన్‌కమ్ 3,00,000 పైనున్నదనమాట. వెస్టీజ్‌లో హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకున్నది. ఓకే. సో, మా ఫ్యూచర్ గోల్సు ఇవి. మేము తీసుకున్నాం ఆల్రెడీ. దీనిలో చాలా తీసుకున్నాం ఆల్రెడీ. ఓకే. సో, నేను ఈ సార్ నుంచి నేర్చుకున్నది. సో, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్. మీరెంత డ్రీమ్ ఉంటే మీరు అంత పెద్ద సక్సెస్ కాగలుగుతారు. రైట్. సో, మీరెంత పెద్ద డ్రీమ్ చేయగలిగితే అంత పెద్ద సక్సెస్‌ని తీసుకోగలుగుతారు. ఎందుకంటే సో, ఒక నార్మల్ వ్యక్తి ప్రాబ్లమ్ గురించి ఆలోచన చేస్తాడు. ఒక గ్రేట్ వ్యక్తి, గ్రేట్ లీడర్ డ్రీమ్ గురించి ఆలోచన చేస్తాడనమాట. ఈ సార్ డ్రీమ్ ఉన్నది ఫెరారీ తీసుకోవాలని. ఇంతకుముందు చెప్పినా కదా! సర్వజ్ఞ బారిల్ సార్. ఏం చెప్తాడంటే, ఒక భూమి మీద ఇండియాలో పుట్టిన వ్యక్తి, ఇండియాలో పుట్టి క్రికెట్ అనే ప్రొఫెషన్ ఎంచుకొని 'సచిన్ టెండూల్కర్' ఈరోజు ఫెరారీ కొనగలిగితే, నేను 'సర్వజ్ఞ బాయల్' వెస్టీలో అంటే ఇదే ఇండియాలో పుట్టి, ఇదే భూమి మీద పుట్టి, ఇండియాలో పుట్టి నేను ఫెరారీ ఎందుకు తీసుకోలేను అని సార్ చెప్తుంటాడనమాట. నాకు గూడా అనిపిచ్చింది. సార్ మరి ఇదే భూమి మీద పుట్టి, అంటే ఇదే మన ఇండియాలో ఉండి, ఆయన ఫెరారీ గురించి ఆలోచన చేస్తున్నాడు ఇదే బిజినెస్‌లో ఉండి. మరి నాకనిపిచ్చింది నేను రోల్స్ రాయ్స్ తీసుకుంటా ఈ బిజినెస్ నుంచి. రోల్స్ రాయ్స్. రోల్స్ రాయ్స్ చాలా మందికి తెలుసో తెలవదో నాకు తెలవదు. కార్ ఖరీదు 10,00,00,000 ఉంటదనమాట. ఆ కార్ తీసుకోవాలి వెస్టీజ్ నుంచి. దమ్మున్నది వెస్టీజ్‌ల. నెలకి రూ. 1,00,00,000 సంపాదించేటోళ్ళు, 50,00,000, 60,00,000 సంపాదించేటోళ్ళు ఉన్నప్పుడు, రూ. 1,00,00,000 కార్ తీసుకోవడంలో 10,00,00,000 కార్ తీసుకోవడంలో పెద్ద మ్యాటర్ గాదు. ఖచ్చితంగా 100% తీసుకుంటామనమాట. రైట్. సో, నేను దీంతో పాటు ఇక్కడ నుంచి ఆల్రెడీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి నేను థాయిలాండ్‌కి గూడా వెళ్లి రావడం జరిగింది. మనకి ఖత్తర్, దుబాయ్, ఖత్తర్‌కి గూడా వెళ్లి రావడం జరిగిందనమాట. సో, నేను చూపిస్తాను. ఇది దుబాయ్ మీకు తెలుసు కదా! బుర్జ్ ఖలీఫా. రైట్. సో, బుర్జ్ ఖలీఫా దగ్గరనమాట ఇది. ఓకే. సో, మన టీమ్‌తోని అందరితోని ఇక్కడ బుర్జ్ ఖలీఫాకి వెళ్లి రావడం జరిగింది. రైట్. సో, ఎట్ ద ఏజ్ ఆఫ్ మీరు చూడండి. నా ఏజ్ 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల ఏజ్‌ల ఇది మేము థాయిలాండ్‌కి పోయింది. సారీ, మనకి దుబాయ్‌కి పోయింది. ఓకే. సో, ఇట్లా మేము క్రూజ్‌లో ఎంజాయ్ చేసినాము. చెప్తున్నాను గదా! చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇదంతా. మేము దుబాయ్‌లో తిరిగిందనమాట. ఓకే. సో, లైఫ్ స్టైల్ అనేది ఎట్లున్నది మీరొకసారి ఇక్కడ చూడండి. మొత్తం సముద్రం. ఇక్కడ చూడండి ఎట్లున్నది. చాలా అంటే చాలా. నడి సముద్రం నుండి మేము చేస్తున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం అక్కడ. సో, ఇక్కడ నుంచి గూడా చాలా మందున్నారు అక్కడికొచ్చిన వాళ్ళు. రైట్. సో, ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఖతర్ అన్నమాట. ఇది మేము బోయిన క్రూజ్ ట్రిప్పు. రైట్. ఇది అక్కడ చాలా మంది అనుకుంటారు, సార్ ఈళ్ళు హీరో వాళ్ళుంటారు గదా! వీళ్ళు బాగా ఎందుకు అందంగా కనిపిస్తారంటే, పైసలుంటే ఎవరైనా అందంగా కనిపిస్తారనిపిస్తది. రైట్. ఇగో నేను జెప్పిన గదా! రోల్స్ రాయ్స్ కార్. ఈ షోరూమ్‌కి పోగలిగినాము. అదృష్టం ఏందనంటే, చాలా తక్కువ మంది నేను అనుకున్నా అసలు ఎప్పుడు పోతా అని. కానీ ఇంగో ఇది రోల్స్ రాయ్స్ కార్. నేను డ్రీమ్ పెట్టుకున్నా గదా! డ్రీమ్ కార్ షోరూమ్‌లోకి పోయినాం. టచ్ చేయనిది టచ్ కూడా చేయనీయలేదు వాళ్ళు. కానీ ఇది పోయొచ్చినాం. 100% నేను చెప్తున్నా గదా! వెస్టీజ్ నుంచి రోల్స్ రాయ్స్ కార్ ఖచ్చితంగా తీసుకోగలుగుతాం. రైట్. సో, ఇది ట్విన్ టవర్స్ అంట. అక్కడ వెళ్ళినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూడండి మన గ్రేట్
మన గౌతమ్ బాలి సార్, రైట్, మన కంపెనీ ఫౌండర్. సో సో ఇవన్నీ మేము అక్కడ ఎంజాయ్ చేసినాయి అనమాట. చూడండి, ఈ సముద్రం మధ్యలో సో ఇది ఇది మా ట్రిప్. ఇది ఓకే. సో దీంతో పాటు నేను మీకు ఒక విషయం, ఇక్కడ చాలా మంది యూత్ ఉండొచ్చు. యూత్‌కి కూడా నేను కొన్ని విషయాలు చెప్తా. మరి మీరు బిజినెస్‌ని ఎందుకు చేయాలి అనంటే, బయట రిక్రూట్మెంట్ అనేది ఉంటది. రిక్రూట్మెంట్ అంటే మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే ఎట్లుంటది, జాబ్, బిజినెస్‌లో ఎట్లుంటదంటే ఖచ్చితంగా 15-20 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయాల్సిందే కంపల్సరీ. మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే 15-20 సంవత్సరాలు చేయాలి. రిక్రూట్మెంట్ అంటే మీరు జాబ్ చేస్తున్నారంటే కంపల్సరీ కొన్ని క్రైటీరియా ఉంటది. మీరు చదువుకోవాలి, మీకు ఏజ్ కరెక్ట్ ఉండాలి. సో, దాంతో పాటు మీకు స్కిల్స్ ఉండాలి. బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. కానీ ఈ బిజినెస్‌లో ఎలాంటి మీకు నాలెడ్జ్ అవసరం లేదు, మీ ఎడ్యుకేషన్ అవసరం లేదు, మీరు ఏజ్ అవసరం లేదు, మీరు ఏం చేస్తున్నారో అస్సలు అవసరం లేదు. సో, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఇంకొకటి, మీ ఇన్‌కమ్‌ని మీరు డిసైడ్ జేసుకోవచ్చు. మీరు ఈ నెల, వచ్చే నెల 10 తారీఖు ఎన్ని పైసలు తీసుకోవాలనేది మీరు డిసైడ్ జేసుకోవచ్చు. కానీ మీరు గాడిద లెక్క పొద్దంతా కష్టపడ్డా, నెల రోజులు, సంవత్సరాలు కష్టపడ్డా గానీ, సో, ఎవరు తప్పుగా అనుకోవద్దు. బయట మన ఇన్‌కమ్ మనం డిసైడ్ జేసుకోలేము. రైట్? కానీ ఈ బిజినెస్‌ల మన ఇన్‌కమ్‌ని మనమే డిసైడ్ జేసుకోగలుగుతాం. రైట్? సో, ఇన్‌కమ్ ఎవరు డిసైడ్ జేసుకోగలుగుతారంటే మనమే. మనమే డిసైడ్ జేసుకోగలుగుతాం. మన బాస్ గాదు. దాంతో పాటు మీరెన్ని గంటలు పని చేయాలి, ఎన్ని గంటలు పని చేయాలనేది మనమే డిసైడ్ జేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్, నువ్వు ఏ టైంలో గావాలంటే ఆ టైంలో. ఈ బిజినెస్‌లో ఉన్న బ్యూటీ ఇది. కానీ దాన్ని కొంతమంది యూజ్ జేసుకుంటారు, కొంతమంది యూజ్ జేసుకోరు. ఏ ఇష్టం వచ్చిన టైంలో జేసుకోవాలి గదా అని పనే జేయరు. రైట్? సో, ఫిక్స్డ్ నువ్వు 8 గంటల నుంచి 6 గంటలకు కావాలంటే కావాలంతే. సాఫ్ట్‌వేర్ చాలా మందికిష్టం జాబ్ జేయడం. అమెరికన్ టైమింగ్స్ ప్రకారం, ఆస్ట్రేలియన్ టైమింగ్స్ ప్రకారం మనం పని చేయాలి. వాళ్ళకక్కడ పొద్దుగాలైతే ఈడ మనకు రాత్రయితది. మనం రాత్రి గూడా మేలుకొనుండాలి. ఎందుకంటే వాళ్ళకి పొద్దునయితుంది గాబట్టి. వాళ్ళు ఏ టైంలో పని చేస్తే మనం ఆ టైంలో పని చేయాలి. కానీ ఈ బిజినెస్ నువ్వు ఏ టైంలో నీకిష్టం వచ్చిన టైంలో పని జేసుకోవచ్చు. కంపల్సరీ ప్రెషరుంటది. ప్రెషరుంటది. ఉంటదా? ఉండదా? బయట కంపల్సరీ నువ్వు ఈ పని చెప్తున్నాడంటే చేయాలి. చేయకపోతే టార్చరే ఇగ. లేదంటే మన జాబ్ ఉంటదో, ఉండదో తెలవదు. కానీ ఈడ ప్రెస్టీజ్ ఒస్తున్నది. ఇంత పెద్ద గౌరవం దొరుకుతున్నది. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరో తెలవదు. వింటున్న వాళ్ళు గూడా నాకెవరో ఒక్కరు గూడా తెలవదు. కానీ ఈరోజు మీరందరూ వింటున్నారనంటే ఎంత పెద్ద గౌరవం ఇది. ఒక 22 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మాటలు ఇంత 270, ఇంతకుముందు చూసినా 300 కావచ్చు ఆల్రెడీ. 280 మంది, 300 మంది వింటున్నారంటే ఇది ఎంత పెద్ద గౌరవం. బయట మనకు వినేటోళ్ళు ఎవరుండరు. నువ్వు సిగ్నేచర్ తీసుకోవాలా, నీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్‌గా మారాలా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నెక్స్ట్ అన్నిటికన్నా ఒక పెయిన్‌ఫుల్ డ్రీమ్ ఏందనంటే, ఈ రోజున్న యూత్ ఎవరైతే ఉన్నారో, జాబ్ చేయాలనుకుంటున్నారో, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను మంచిగా చదువుకున్నాననుకోండి. నేను మంచిగా చదువుకున్నా. నాకొక ఐఐటీలో సీటొచ్చింది. ఏడికి పోవాలంటే నేను ఖరగ్‌పూర్ అనుకుందాం, వేరే స్టేట్‌కి పోవాలి. బెంగుళూరుకి పోవాలి. బెంగుళూరులో సీటొచ్చింది. మరి బెంగుళూరులో సీటొచ్చింది. అంటే నేనేం జేయాలే, మా అమ్మా నాన్నని ఇడిచిపెట్టి నేను పోవాలి. బెంగుళూరుకి పోవాలి. రైట్? బెంగుళూరు పోయి ఉండాలి. ఓకే. బెంగుళూరుకి పోయి ఉంటే నాకు నేను మంచిగా చదువుకున్నా. ఎక్సలెంట్ చదువుకున్నా. మంచి జాబ్ గూడా వచ్చింది. ఏడొస్తది జాబు? మా ఇంటికాడ వస్తదా? మా ఊర్లో వస్తదా? లేదంటే మా హైదరాబాద్‌లో వస్తదా? మళ్ళా అది వేరే స్టేట్‌లో వస్తది. నేను ఇంకా బాగా చదువుకున్నా గాబట్టి అది వేరే కంట్రీలో గూడా రావచ్చు. అప్పుడు నేనేం జేయాలే? మా అమ్మ నాన్నని ఇడిచిపెట్టి బయటికి బోయి నేను పని జేయాలి. అంటే వాళ్ళకి ఏమైంది? చూసుకునేటోళ్ళు ఎవరు? ఎవ్వరుండరు. కానీ ఈరోజు ఈ బిజినెస్ యొక్క బ్యూటీ ఏందనంటే, మేము 3 పూటలు మా అమ్మ నాన్నతోనే భోజనం జేస్తాం. 3 పూటలు. అర్థమైతుందా? సో, ఇంత మంచి బ్యూటీ ఈ బిజినెస్‌లో ఉన్నది. మేము కలిసి పని జేస్తాం. రైట్?
సో, మీరు చూసుకోండి మరి మీకు వేగనార్ కావాలా? మర్సిడీస్ కావాలా అనేది. రైట్? సో, ఫేమ్ ఎంత ఎక్సలెంట్ ఫేమ్ ఉంటది ఈడ. బయట మనన్ను ఎవరు గూడా పట్టించుకునేటోళ్ళు ఉండరు. ఈరోజు ఎక్కడికి పోయినా గాని సెల్ఫీ అడుగుతారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు. సో, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటదంటే ఈ బిజినెసు. సో, ప్రతిసారి అంటే ప్రతి 20 సంవత్సరాలకోసారి ట్రెండ్ మారుతది. మీకు తెలుసో తెలవదో. ఒక తరం మారినప్పుడు ట్రెండ్ మారుతదనమాట. సో, ట్రెండ్ మారినప్పుడు మీకు పైసలుంటే మీరు ట్రెండ్ తగ్గట్టు మారతారు. పైసలు లేకపోతే మీరు ఓల్డ్ ఫ్యాషన్ అయితారు. ఓల్డ్ ఫ్యాషన్ అయితే మీరు మీ పిల్లలకి నచ్చరు. తల్లిదండ్రులకి నేను ఈ విషయం చెప్తున్నా. పిల్లలకి నచ్చరు మీరు. "ఆ! నీకేం తెలుసనంటారు అంతే. అది నీ టైమ్‌లో నడిచింది. ఇప్పుడు అది కాదనంటారు." కానీ మీ దగ్గర పైసలున్నాయి. మీరు ఒక మంచి లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నారంటే 100% మీ పిల్లలు మీతోని ఫాలో అయితారు. మీతోని ఉంటారు. అంబానీ కొడుకు ఎవరితోనుంటాడు? అంబానీతోనుంటాడు. సో, అట్లా మన బిజినెస్‌లో మీరు గూడా స్పీడ్‌గా సక్సెస్ అయితే మీతోనే ఉంటారు. ఓకే. సో, మీరు దీన్ని జనరేషన్ గ్యాప్ అంటారనమాట. సో, మీరు ఈ బిజినెస్‌లో ఉంటే మీ ఆలోచనలు, మీ పిల్లల ఆలోచనలు సింక్ అయితాయన్నమాట. ఎందుకంటే మనం వెస్టీజ్‌లో ఉన్నాం గాబట్టి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయితుంటాం. సో, అప్‌డేట్ అయితుంటాం గాబట్టి సో, కలిసి ఉంటారు. కలిసి బిజినెస్ చేసుకోగలుగుతారు. సో, ఒకటే విషయం నేను జెప్తా. 3 సంవత్సరాలు జేయాలా? 30 సంవత్సరాలు జేయాలనేది డిసైడ్ జేసుకోండి. నేను వెస్టీజ్ స్టార్ట్ చేసినప్పుడు మా మదర్ ఇన్‌కమ్ నేను ఇంతకుముందు చెప్పిన 30, 40 వేలు ఉండే. కానీ ఈరోజు 3 సంవత్సరాలు తిరిగేసరికి మా ఇన్‌కమ్ 3,00,000 ప్లస్ ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రైట్? సో, ఒకసారి మీరు ఆలోచన చేయండి. దీనిలో ఉన్న వాళ్ళందరూ, అందరూ ఆలోచన చేయండి. 3 సంవత్సరాలు చేయాలా? 30 సంవత్సరాలు చేయాలా? ఏది చేయాలి? సో, సార్ నేను 30 సంవత్సరాలు చేస్తా. నాకు చాలా ఒప్పుకున్నాను అనుకుంటే చేయండి. నో ప్రాబ్లమ్. సో, ఇబ్బందేం లేదు. కానీ లేదు సార్ 3 సంవత్సరాల్లో ముగించాలి ఈ జీవితాన్ని. మంచి గొప్ప జీవితం గడపాలి అని ఎవరికైతే ఉంటదో వెస్టీజ్‌నిది చాలామంది చెప్తుంటారు గదా! అంటే నేను సార్ వాళ్ళ ద్వారా విన్నాను. ప్రాణంతోని పని చేయండి. ప్రాణం బెట్టి పని చేయండి. ఓకే. ఇది మీ జీవితం కోసం మీరు చేస్తున్న ఒక పోరాటం. దాంట్లో మీరుండాలి. మీరే ఉండాలి. సో, మీరుంటేనే మీరు పెద్ద సక్సెస్‌ని తీసుకోగలుగుతారు. ఎవరి కోసమో పని చేస్తే మనం సక్సెస్ కాలేము. మన కోసం మనం పని చేసినప్పుడే పెద్ద సక్సెస్‌ని తీసుకోగలుగుతాం. సో, డిసిషన్ తీసుకోండి లీడర్స్. సో, ఇక్కడున్న వాళ్ళందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఒక పెద్ద సక్సెస్‌ని తీసుకుంటారు. సో, నేనిది సక్సెస్ ప్రూఫ్ చూపిచ్చిన. ప్రూఫ్ మీ కళ్ళ ముందర కనిపిస్తున్నది. మీరు వెస్టీజ్ బిజినెస్‌ని ఎందుకు జేయాలి? ఎట్లా జేయాలి? చేస్తే మీకేమొస్తదన్నది ఆల్రెడీ నేనిక్కడ మీ కళ్ళ ముందర చూపిచ్చిన. సో, మేము ఫోకస్ చేస్తున్నాం. సో, పెద్ద లెవెల్స్‌కి అంటే ఈ 3 నెలల్లో మేము ఇక్కడ నుంచి 5,00,000 ఇన్‌కమ్ టార్గెట్ చేస్తున్నామనమాట. 5,00,000 ఇన్‌కమ్. సో, ఈ జనవరి వరకు 5,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. దాంతో పాటు మేము సెకండ్ కార్ తీసుకుంటున్నాము. సో, దాంతో పాటు ఒక అంటే సెకండ్ కార్ అంటే మినిమమ్ ఒక 25,00,000 ఉన్న కార్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నామనమాట. సో, ఈ డిసెంబర్, జనవరి వరకు. దాంతో పాటు మేము ఇక్కడ నుంచి ఒక ఆహ్, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, మే టైంల ఇక్కడ నుంచి ఒక 1,00,00,000-2,00,00,000 మధ్యలో బడ్జెట్‌ల ఒక ఇల్లు ప్లాన్ చేస్తున్నామనమాట. నెక్స్టు నవంబర్ నెలలో సింగపూర్ ట్రిప్‌కెళ్తున్నాం. సో, ఇవన్నీ నేను నెలకొక రాష్ట్రం తిరుగుతున్నా. నెలకి ఒక రాష్ట్రం తిరుగుతున్నా. ఆల్రెడీ 10 రాష్ట్రాలు తిరిగినా నేను ఈ బిజినెస్ ద్వారా. సో, మీరు ఏం జేయాలనుకుంటున్నారు? మీ లైఫ్ ఎట్లుండాలనుకుంటున్నారు? డిసైడ్ జేసుకోండి. నేను జెప్తున్నా గదా! 3 సంవత్సరాలు జేయాలా? 30 సంవత్సరాలు జేయాలనేది డిసైడ్ జేసుకొని, సో, మీ అప్లైన్ ఏదైతే చెప్తున్నారో, సిస్టమ్ ఏదైతే చెప్తుందో, వెస్టీజ్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో, దాన్ని తూచా తప్పకుండా పాటించండి. సో, ఇక్కడున్న వాళ్ళ జీవితం నేను జెప్తున్నా గదా! ఇంతకన్నా గొప్ప జీవితం, ఇంతకన్నా గొప్ప అవకాశం, ఇంతకన్నా గొప్ప అవకాశం భూమి మీద నాకైతే కనిపియలేదు. ఓకే. సో, ఇంకొకటి నేను వేరే కంపెనీల గురించి కొన్ని విషయాలు జెప్తాను మీకు. అంటే చాలామంది డైవర్ట్ అయితుంటారు కొన్ని కొన్ని కంపెనీలొచ్చినప్పుడు. ఒక స్టోరీ జెప్తా నేను మీకు. ఒక స్టోరీ ఏందనంటే, ఒక సింహం ఉన్నది. సింహం.
ముసలిదయిపోయింది. ముసలిదయినప్పుడు ఏం చేస్తుందంటే, దానికి వేటాడడం అనేది చేత కాదనమాట. ఓకే. వేటాడడం చేత కానప్పుడు మెల్లమెల్లగా బయటికెళ్తుంటది. బయటికెళ్ళినప్పుడు ఏం చేస్తుంటది, దానికి చేత కాదు గదా! పోతుంటే, పోతుంటే ఒక నక్క కనిపిస్తదనమాట. నక్క కనిపించినప్పుడు, ఆ నక్కని పిలుస్తది. ఇటు రా అంటది. "నువ్వు రాకపోయినావనుకో నేను సంపేసి నేను తినేస్తా" అని చెప్తది. అయితే ఈ నక్క ఏం చేస్తది, అరే యమ్మ సింహం మళ్ళా ఎందుకు వేస్ట్ గాని పోతదనమాట. దగ్గర దాకా పోతది. దగ్గర దాకా పోయినప్పుడు నాకు బాగా ఆకలైతుంది. నేను చాన రోజులయింది. ఎందుకంటే సింహం తెలుసు కదా! 2, 3 రోజులకోసారి వేటాడుతది. రోజు వేటాడదు. ఎందుకంటే ఒకటేసారి తిన్నది దానికి మస్తయిపోతది. అయితే 2, 3 రోజులకోసారి వేటాడుతది కాబట్టి నేను 2, 3 రోజుల నుంచి నాకు వేట దొరకలేదు. సో, నేను ఏం జేయాలనుకుంటున్నా అంటే నాకిప్పుడు ఆకలైతున్నది. ఏదన్నా ఒక జంతువుని పట్టుకొని రా, లేదంటే నిన్ను తినేస్తా అని చెప్తదనమాట. సో, అప్పుడు సో, ఏం చేస్తది, నక్క తెలివి గదా! నక్కకి తెలివి బావుంటది. తెలివి బావుంటది గాబట్టి పోతుంటే, పోతుంటే అది గూడా ఇగ సెర్చ్ చేస్తది. ఎవరున్నారంటే ఒక గాడిద కనిపిస్తది. సో, గాడిద కనిపించినప్పుడు ఆ గాడిద ఏం చేస్తదంటే గాడిదని తీసుకొని చెప్తదనమాట గాడిదకి. "నిన్ను సింహం ఎట్లైనా ఓల్డ్ అయిపోతుంది గదా! అంటే మనకి ఏజ్ అయిపోతుంది గదా! సో, అందుకనే ఈ జంగల్‌కి, ఈ అడవికి మొత్తం నిన్నే రాజు చేస్తా అంట. తీసుకొని రా" అని పోదాం పా అని తీసుకుపోతదనమాట. తీసుకుపోయినప్పుడు ఆయనతది దగ్గరికి రాంగానే, సింహం దగ్గరికి రాంగానే ఇట్లా పట్టుకుంటదనమాట. పంజా విసరంగానే దీనికి భయపడి ఆయనతో ఎళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు సింహం ఏం చేస్తదంటే దాని తోక ఊసిపోతదనమాట. నేను వెంట పడుతుంటే ఇట్లా కొట్టంగానే దాని తోక ఊసిపోతదనమాట. భయపడి ఎళ్ళిపోతది. మళ్ళా నక్కేం చేస్తది, పోతదనమాట. పోయి "అరె! ఏమైంది? నీకు ఎందుకట్లా పోయినవు బయటికి" అనంటే, "ఎళ్ళిపోయినవు నిన్ను రాజు చేసాం, సింహాసనం మీద కూర్చోబెడదాం" అనంటే, "నువ్వెందుకెళ్ళిపోయినవు" అనంటే, నన్ను చంపేసేటట్టున్నది ఈ పులి" అని చెప్తాను. అప్పుడు ఆహ్, నక్కేం చెప్తది, "అరే! నీవు సింహాసనం మీద కూర్చుంటే నీకు తోక అడ్డమొస్తది కదా! అందుకని నీకు తోక తీసేసింది సింహం" అని చెప్తాదనమాట. సో, అట్లా ఇట్లా ఏదో మాయమాటలు చెప్తది మళ్ళా నక్క. చెప్పి మళ్ళా తీసుకపోతది. మళ్ళా తీసుకుపోయినప్పుడు మళ్ళా ఒక్కసారి పంజా విసరంగానే దాని 2 చెవులు పోతాయన్నమాట. సో, మళ్ళా భయపడి ఉరుకుతుంటదన్నమాట గాడిద. సో, అప్పుడు ఏం చేస్తది, మళ్ళా ఉరుకుతుంటే మళ్ళా నక్కొస్తది. "అరే! ఏమైంది మళ్ళా ఎందుకొచ్చినావు" అనంటే, "ఏయ్! నన్ను చంపేసేటట్టున్నది" అనంటే, లేదు నీకు కిరీటం పెట్టినప్పుడు నీ చెవులు అడ్డమొస్తాయి కదా! అందుకని నీకు ఈ సింహాసనం అదే నీకు కిరీటం పెట్టినప్పుడు చెవులు అడ్డమొస్తాయి కదా! అని నిన్ను చెవులు తీసేసింది సింహం అని చెప్తాదనమాట. సో, అప్పుడు మళ్ళా ల మళ్ళా పట్టుకపోతది ఏదో చెప్పి. లాస్ట్‌కి చెప్పి ఏం చేస్తారంటే ఆయనతో దగ్గరికి పోయి అతన్ని చంపేస్తది, తినేస్తదనమాట. ఇట్లా గూడా జనాలు ఎన్నో మాయమాటలు చెప్తుంటారనమాట. దానిలో అట్లుంటది, దీనిలో ఇట్లుంటది. అది ఎట్లా, అది ఇట్లా, అది ఎట్లా అన్నీ చేసి చూసినోళ్ళే వెస్టీజ్‌లోకొచ్చిండ్రు. 21 సంవత్సరాల నుంచి వెస్టీజ్ నడవడం అంటే ఆషామాషీ విషయం గాదు. రైట్? సో, ఇట్లనే ఎవరో చిల్లర, చిల్లర మాటలు చిన్న, చిన్న కంపెనీలు పెట్టుకొని సో, ఎక్స్‌పీరియన్స్ లేక ఎన్నో విషయాలు మనకు చెప్తుంటారు. సో, నేను లాస్ట్‌గా మీకు చెప్పేది ఏందనంటే వెస్టీజ్ అంత గొప్ప అవకాశం ఉండదు. సో, మీరు దీన్ని ఇడిసిపెడితే నేను చెప్తున్నా గదా! గొప్ప అవకాశాన్ని మీరు మిస్ అయితరు. మీరు మిస్ అయ్యి వేరే చిన్న చిన్న విషయాలకు మీరు ఆకర్షితమైతే, మీరు మీ ఫేస్ వాల్యూని, మీ ముఖ చిత్రం మీకొక వాల్యూ ఉంటది గదా! ప్రతి ఒక్కరి ముందట. మీ ఫ్రెండ్స్ ముందట గాని, మీ ఫ్యామిలీ ముందట గాని, ఒక ముఖం ఉంటది. ఆ ముఖం మీరు పోగొట్టుకున్న వాళ్ళైతారు. ఏదైతే మన ఫేస్ వాల్యూ ఉంటదో, ఆ వాల్యూ పోగొట్టుకున్న వాళ్ళైతారనమాట. సో, అందుకని నేను జెప్పేటిదేందనంటే, సో, ప్రతి ఒక్కరు మీరు జేయాల్సింది మీ అప్‌లైన్ ఏదైతే చెప్తున్నాడో అది 100% తూచా తప్పకుండా అప్‌లైన్ చెప్పిందే వినండి. ఓకే. సో, ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తులుంటారో వాళ్ళ మాటలు వినండి. సిస్టమ్ ఏం జెప్తున్నది అది వినండి. అప్పుడే మీరు పెద్ద సక్సెస్ అయితారు. ఇది అన్నిటికన్నా షార్ట్ కట్ బిజినెస్ అన్నమాట. దీనిలో షార్ట్ కట్స్‌ని వెతుకొద్దు. కష్టపడండి. 2-3 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళే పెద్ద సక్సెస్‌ని తీసుకోగలుగుతారు. షార్ట్ కట్‌లు వెతికితే మనకేం సక్సెస్ రాదు దీనిల. ఈ బిజినెసే 50 సంవత్సరాలలో రావాల్సింది 5 సంవత్సరాలలో వస్తుంది. సో, దీనికన్నా షార్ట్ కట్స్ ఉండయి బయట మార్కెట్‌ల. సో, షార్ట్ కట్స్ వెతకకండి. సిస్టమ్ ఏదైతే చెప్తుందో, అప్‌లైన్ ఏదైతే చెప్తుందో అది 100% తూచా తప్పకుండా పాటించండి. నేను చెప్తున్నా మళ్ళీ 3 సంవత్సరాల, 30 సంవత్సరాల డిసైడ్ అయ్యి పని చేయండి. ఓకే.
సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో నా మాటల ద్వారా ఏమన్నా చిన్నగా హర్ట్ అయి ఉంటే సారీ. నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నాకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. సో నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఒకవేళ నా మాటల ద్వారా ఎక్కడన్నా తెలియదు, సో మాటల ద్వారా ఏమన్నా హర్ట్ అయి ఉంటే సారీ చెప్తున్నాను. సో కానీ మీరందరూ పెద్ద సక్సెస్ని తీసుకోవాలి, గొప్ప లీడర్స్ కావాలి. ఆల్రెడీ గొప్ప లీడర్స్ మీరు. కొన్ని వేల మందికి అవకాశం ఇచ్చుకుంటూ కొన్ని వేల మంది ద్వారా వేల మంది జీవితాలలో మీరు ఒక గొప్ప స్థానంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్ అండి. థ్యాంక్ యూ భరత్ సార్, థ్యాంక్ యూ. ఒక యూత్ ఐకాన్ గా చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్, చాలా బాగా చెప్పారు సార్. కొత్త వాళ్ళకు కానీ పాత వాళ్ళు కానీ ఈ బిజినెస్ ఎందుకు చేయాలనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 5 to 6 మెంబర్స్ ను ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. సార్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ కన్నా నేను ఏమంటా అంటే, సో మీరు ఏం కమిట్మెంట్ తీసుకుంటున్నారని తీసుకోండి సార్. కమిట్మెంట్ తీసుకోండి. ఎస్ అలాగే సార్. సార్ నేను కానీ ఎక్స్ ఆర్మీ సార్, యాక్చువల్ గా మీకు చెప్పడం, ఆర్మీ నుంచి రిటైర్డ్, గ్రేట్ గ్రేట్ సార్. ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. అదే నా గురించి కానీ మీకు చెప్దామని చెప్పేసి ఒక మాట చెప్పా సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ చూడండి, సార్ వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు. సత్యనపల్లి వెంకటేశ్వర సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ చెప్పినట్టు మీరు కమిట్మెంట్ ఏందో ఒకసారి చెప్పండి సార్. సార్ 11 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, నేను చేయొద్దు, టైం అయిపోయింది ఆల్రెడీ, ఓన్లీ 11 మెంబర్స్కే. వెంకటేశ్వర సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్, భరత్ సార్తో. మరి ఈరోజు గొప్ప మన జూమ్ బాలు సార్కి, శివరామ్ సార్కి మీ వాయిస్ కొంచెం తేడా ఉంది సార్, సిగ్నల్ రాండి సార్. తర్వాత మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కొంచెం. సార్ ఓకేనా సార్ నా వాయిస్? ఓకే సార్, ఓకే సార్, కంటిన్యూ సార్. సార్ ఓకేనా సార్? ఓకే సార్, కంటిన్యూ సార్. రాత్రి భరత్ గారి పోస్ట్ చూసిన తర్వాత మా టీంలో ఇప్పటి వరకు కూడా జూమ్ మీటింగ్ లో రాని 2 కొత్త వ్యక్తుల్ని ఎంబీఏ చదువుకోవాలనుకున్న వ్యక్తులను కూడా జూమ్ లో తీసుకొచ్చాం సార్ ఈ రోజు భరత్ గారి వాయిస్ వినిపించడానికి. నిజంగా గుడ్ మార్నింగ్ భరత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యూత్ ఐకాన్ గా మీరు చాలా మంచి మా టెస్ట్ మనీ ఇచ్చారు సార్. నిజం, మీ టెస్ట్ మనీలో నాకు నచ్చింది సార్. మనం మీటింగ్లకు వెళ్ళి మోటివేట్ అవడంతో పాటు మన సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అన్నిసార్లు మీటింగ్ అటెండ్ కాకపోవచ్చు, మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటుంటే మనం ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతున్న మాకు అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకున్నట్టే ఉంటుంది సార్. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ వెస్టేజ్ లో జర్నీ చేయాలంటే అది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు చక్కగా చెప్పారు సార్. ఇంకొక 2వ పాయింట్ వచ్చేసి గ్రేడ్ పెరగాలన్నా చెక్కు పెరగాలన్నా లీడర్ అనేవాడు ఎప్పుడు నాలెడ్జ్ తీసుకోవాలా. నీడర్ ఈజ్ ద లీడర్, లిజనర్ ఈజ్ ద లీడర్. అంటే నేర్చుకుంటూ ఉండాలా, మన అవసరాలకు తగ్గట్టుగా మనం అది మోటివేట్ అయ్యి మన నాలెడ్జ్ తీసుకోవాలా. మన దగ్గర నాలెడ్జ్ ఉంటే 60 సంవత్సరాలు తెల్ల జుట్టు తెల్ల మిసాలు ఉన్న ముసలోళ్ళకు కూడా మనం మా ప్లాన్ చెప్పి ఇవి మా వెస్టేజ్ లో ప్రొడక్ట్ వాడే విధంగా చేయొచ్చు అని చాలా బాగా చెప్పారు సార్. నిజంగా రియల్లీ గ్రేట్ సార్. అదే విధంగా మీరు తొందరగా మీ గోల్స్ అన్ని కూడా అచీవ్మెంట్ అవ్వాలి సార్. నేను కూడా ఇందులో జాయిన్ అయ్యి 45 రోజులైంది సార్. 45 రోజుల్లోనే మా అప్లైనర్స్ గ్రేట్ అప్లైనర్ చెప్పిన దాని ప్రకారం నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను సార్. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 18 సంవత్సరాల్లో 50,000 తీసుకున్నాను సార్. ఇంకా 15 సంవత్సరాలు చేసినా నాకు ₹1,00,000 రాదు సార్. ఇందులో వెస్టేజ్ లో మా అప్లైనర్ చెప్పిన దాన్ని బట్టి జాయిన్ అయ్యి నేను త్వరలో మీలాగా ఒక మంచి కారు తీసుకోవాలి సార్ సంవత్సరంలోనే. ఆ తర్వాత అది నా గోల్ సార్. నా ఎయిమ్ వచ్చేసి ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి సార్. అదేవిధంగా నా విజన్ వచ్చేసి ఎంతో మందికి మంచి ఆరోగ్యాన్ని, కొన్ని వేల మందికి మంచి ఆదాయాన్ని ఇవ్వాలని నా టీంని బిల్డప్ చేసుకొని ముందుకు వెళ్తున్నా సార్. అది నా విజన్ సార్. ఇది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు సార్. త్వరగా కంప్లీట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ 7:16 అయింది. మనది 7 o'clock టైమింగ్. త్వరగా 1 minute లో క్లోజ్ చేయండి సార్, ప్లీజ్. రిక్వెస్ట్ చేయమనుకోవద్దు. దశరథం సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ శివ సార్ గుడ్ మార్నింగ్. భరత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
సార్ మీరు చెప్పిన మోటివేషన్ లో నాకు బాగా కనెక్టింగ్ అయిన మన అప్లైన్ ని మనం గౌరవిస్తే మనం ముందుకెళ్తాం. అప్లైన్ ఎప్పుడైతే మనం దిగజారుస్తామో మనం ముందుకెళ్ళాము. మనం ముందుకెళ్ళడం కాకుండా మనతో పాటు జాయిన్ అయిన వాళ్ళని కూడా ఇది చేస్తామని చెప్పి నాకు ఒక పాయింట్ అర్థమైంది సార్. అదిగాక 3 సంవత్సరాలు చేసుకుంటారా 30 సంవత్సరాలు చేసుకుంటారంటే బతికినంతకాలం వెస్టేజ్ లోనే చేస్తాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ దశరథన్ సార్. వినిత మేడం నర్సింగ్ పాడు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భరత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా చాలా బాగా చెప్పారు సార్. యూత్ ఐకాన్ గా బాగా చెప్పారు సార్. అరే మీరు చదువుకొని ఉంటే ఇప్పుడు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి జాబ్ గా ఒకరి కింద చేస్తా ఉండేవాళ్ళు సార్. అదే వెస్టేజ్ లో చేయబట్టే లక్షల్లో తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా డ్రీమ్ ఏంటంటే మా పిల్లల్లో నేను డబ్బు లేనందువల్ల చదువుకోలేకపోయాను సార్. మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, చదువు ఇవ్వాలి. అది సార్ నా డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం వినిత మేడం. అదేవిధంగా సమన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్ మాట్లాడండి సార్. సమన్ సార్. గుడ్ మార్నింగ్ భరత్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు సెషన్ చాలా చక్కగా చెప్పారు సార్. ముఖ్యంగా కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పారు సార్. టోటల్ గా ఉండే నెట్వర్క్లు అంతా వెస్టేజ్ ఒకవైపు, మిగతా నెట్వర్క్లు ఒకవైపు అనే విషయం చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకా ఏంటంటే లీడర్ అనేవాడు రీడర్ గా ఉండాలా అనే విషయం కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఈరోజు మీ సెషన్ బట్టి టోటల్ గా నేను ఒక కమిట్మెంట్ అయ్యాను సార్. మీరు గోల్ అనేది ఏ స్థాయిలో ఉండాలా మీరు చెప్పారు కదా సార్. రోల్స్ రాయిస్ తీసుకోవాలని చెప్పారు మీరు. ఆ స్థాయి అనేది ఎంత బిగ్గా ఉందో నేను ఆలోచించాను సార్. అదేవిధంగా ఈ సెషన్లో మీ యొక్క టెస్టిమనీ నాకైతే అదే కనెక్ట్ అయింది సార్. ఆ స్థాయిలో మనం ఉండగలిగితే మనం సక్సెస్ అనేది ఈజీగా అచీవ్ అవుతామని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సమన్ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆర్ఎంపీ రాణి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. భరత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఒక ప్రాక్టికల్ గా మీరు నాలెడ్జ్ ఇచ్చారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులని ఆ విధంగా ఉండే ప్రతి ఇంట్లో ప్రతి మగపిల్లలు కూడా అలాగా లేరు. అంటే ఎవరిని నేను తప్పు పట్టడం లేదు. అమ్మకి గోల్డ్, డాడీకి రిటైర్మెంట్, తమ్ముడికి బెస్ట్ కాలేజీలో చదివించాలని మీ మమ్మీ ఏడ్చారని అంత చిన్న వయసులో ఒక నిర్ణయం తీసుకొని వెస్టేజ్ లో ఒక వెస్లిం టీలో తులసి వేసుకొని తాగి ఒక నిర్ణయం తీసుకొని సమాజానికి ఎంతో బాగుపడుతున్నారు. వెస్టేజ్ ద్వారా చేస్తున్నారు. నీలాంటి కొడుకులు ఉంటే సమాజం కాదు ప్రపంచం మొత్తం కూడా బ్రహ్మాండంగా మారిపోయి తల్లిదండ్రులను విలువగా చూసుకుంటారు. ఒక రిసోర్స్ పర్సన్ గా ప్రతి రాష్ట్రానికి వెళ్ళి కూడా మీరు చేస్తున్నారు నాన్న. దశ దిశలు వ్యాప్తి చెందుతుంది. నిజంగా మేము గాడిదలాగానే ఇన్ని సంవత్సరాలు మేము చేశాము. కానీ వెస్టేజ్ లో ఎంతో ఉంది అని చెప్పారు, మేము వింటున్నాము. నాకు కూడా ఒక ఇల్లు కావాలి అనేది నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ నాన్న ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అదేవిధంగా యూత్ ఐకాన్ అఫ్రీన్ మేడం అడ్మిట్ చేసుకోండి. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అఫ్రీన్ మేడం, యూత్ ఐకాన్. భరత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వండర్ఫుల్ సెషన్ మా ఆర్మీ టీంకి ఇచ్చారు సార్. నా కమిట్మెంట్ ఏంటంటే నేను మా డాడీ వర్క్ మానిపించి రిచ్ ఫ్యామిలీగా అవ్వాలని మీ సెషన్ విన్నాక నేను కమిట్మెంట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆర్కే సార్ 108 అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ శివ సార్. గుడ్ మార్నింగ్ సార్ భరత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ సెషన్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే లీడర్ ఎప్పుడు కూడా నేర్చుకుంటా ఉండాలా. మనం సక్సెస్ అవ్వాలంటే లీడర్ మనం ఎప్పుడు కూడా నేర్చుకునే విధానంలో ఉండాలి. నేర్చుకోవటం ఆపేసామంటే మన సక్సెస్ ఆగిపోయిందండి. నాకు బాగా నచ్చింది సార్. నా కమిట్మెంట్ వచ్చరికి మా పిల్లల భవిష్యత్తు మార్చాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్. శివకుమార్ మేడం అడ్మిట్ చేసుకోండి. టైం అయిపోయింది 7:20. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భరత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు వారి కోసం చేస్తే సక్సెస్ వస్తుందన్నారు సార్. నేను చెప్తే కొన్ని రోజుల వరకే ఉంటుంది. మనం సొంతంగా రియలైజ్ అయితే తొందరగా గ్రోత్ వస్తుందన్నారు సార్. మా కమిట్మెంట్ మా కుటుంబానికి నేను ఎక్కువగా ఆదరణగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఎక్కువ డ్రీమ్ పెట్టుకొని
పనిచేయాలని కోరుకుంటున్నాను సార్. అదే నా కమిట్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మారుతి సార్, పెద్దకురపాడు అన్మ్యూట్ చేసుకోండి సార్. మారుతి సార్. సుధారాణి మేడం. శివ సార్ బాలు సార్కి సుధారాణి మేడం ఇచ్చిన తర్వాత బాలు సార్కి ఇచ్చేసి ఇంకా శివోహం ఇచ్చేసి క్లోజ్ చేయండి తొందరగా. అదే ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు, ఫాస్ట్ క్లోజ్ చేద్దాం. హాయ్ సార్, శివ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. భరత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ దిస్ ఈజ్ నాకు ఫస్ట్ మీటింగ్ సార్. ఇది జూమ్ మీటింగ్ లో నా ఫస్ట్ అటెంప్ట్ సార్. ఇయాలే నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన సత్తెనపల్లి వెంకటేశ్వర్లు సార్కి, అలాగే మా అప్లికెంట్ లక్ష్మణ్ సార్, తిరుమలరావు సార్కి నేను ధన్యవాదాలు ఎప్పుడు మర్చిపోవాలను సార్. అలాగే నేను చదువుకున్నది డిగ్రీ సార్. డిగ్రీ అయిపోయింది. నేను ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చేద్దాం అనుకుంటున్నాను. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నువ్వు స్టడీస్ చేస్తూనే నీ ఫ్యామిలీని బిల్డ్ చేసుకుంటూ నీ ఎదురుగా ఒక వ్యక్తిని, నేను ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ స్టైల్ చెప్తాను సార్. నేను మార్నింగ్ 7:30 or 8కి లేచేవాడిని సార్. అలాంటిది జూమ్ మీటింగ్ అనగానే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి ఫోన్ పట్టుకొని వెంకటేశ్వర్లు సార్ని కలిసి నాకు కన్సల్ట్ అయ్యి లింక్ తీసుకొని నేను జాయిన్ అవ్వటం ఫస్ట్ మీటింగ్ అటెంప్ట్ సార్ నాది. నా లైఫ్లో నేను 5:30కి లేకపోవటం ఇదే సార్. నేను గ్రేట్ సూపర్. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ గా నాకు ఎంతో మోడల్ గా మారారు మీరు. 100% నేను మీలాగా నేను అవ్వాలని నేను 100% జెన్యున్ గా చెప్తున్నాను. అలాగే మీ ఎటువంటి అచీవ్మెంట్స్ ఎలాగైతే మీరు స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అయ్యారో నేను కూడా అలా ఫాలో అవ్వాలని నా ఇన్స్పిరేషన్ సార్. 100% మీరు. గ్రేట్ సూపర్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి సపోర్టింగ్ వీడియోస్ మళ్ళీ మాకు ఎన్నో మీటింగ్లు చెప్పాలని కోరుకుంటున్నాను సార్ మీలాంటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ త్వరగా ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ. అందరికీ అవకాశం ఇద్దాము. సుధారాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అరే అది ఫీవర్ రెగ్యులర్ వస్తుందంట మమ్మీ 5 days కి. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ మాటలు చాలా స్ఫూర్తినిచ్చినాయి సార్. నిజంగా ఎండిపోయిన మొక్కకి నీళ్లు పోసినట్టు చిగురిస్తున్నాయి సార్. మీ మాటలు చాలా బాగున్నాయి సార్. అప్లన్నీ ఫాలో అప్ అవ్వాలని, అలాగే మీ జర్నీని చూపిస్తూ మీ మాటలు వింటుంటే నిజంగా మంచి స్ఫూర్తినిచ్చినాయి సార్. చాలా మాకు సక్సెస్ వచ్చింది అన్న హ్యాపీనెస్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉమా మేడం గూడూరు నుంచి అన్మ్యూట్ చేసుకోండి మేడం ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు ఆన్లైన్ చేయొద్దు సార్, ఆల్రెడీ టైం అయిపోయింది. ఉమా మేడం గుడ్ అన్మ్యూట్ మార్నింగ్. చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అసలు మీరు చిన్న వయసులో మీరు ఎంత సక్సెస్ ని చూసారో నాకు కూడా అదే కోరికగా ఉంది సార్. ఇప్పుడు ఎంఎస్సి కంప్లీట్ అయిపోతూ ఉంది సార్. అయిపోయాక ఎక్కడికైనా వెళ్ళి 20,000కి 30,000కి ఎంత కష్టపడతాము అని చెప్పి అనుకునే అంత రియలైజేషన్ మీ జూమ్ వల్ల నాకు కలిగింది సార్. ఒక డెసిషన్ తీసుకుంటాం సార్ మనం ఎవరైనా కానీ ఇంత సంపాదించాలి అని. ఆ డెసిషన్ మీద ఎంత కమిట్మెంట్ తో ఉండి వర్క్ చేస్తున్నాం అనేది మిమ్మల్ని చూసి నాకు అర్థమైంది సార్. వెస్టేజ్ లో ఎంత కమిట్మెంట్ తో చేస్తే 1 year కి ఎంత సక్సెస్ ని మీరు చూసారని అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ మీ జూమ్ వల్ల. భరత్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఉమా మేడం. బాలు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. బాలు సార్. సార్ భరత్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి నాకు జూమ్ ఇవ్వడం అనేది అసలు మీ ప్రతి వీడియో చూస్తున్నాను మోటివేషన్ గా. చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అడగగానే సెక్షన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ప్రతి ఓటు కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్ గా. మా వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంది. ఈ రోజు చెప్పిన సెక్షన్ అసలు ఇంతమంది రియాక్ట్ అవుతారని కూడా నేను అనుకోలేదు. చాలా బాగా చెప్పారు. లేట్ అయినా కానీ లేటెస్ట్ గా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి ఉన్న స్థాయి నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మేము కూడా మంచిగా చేసి మంచి స్టేజ్ లో ఉంటాము. ఒకరోజు కన్ఫామ్ గా మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాలు సార్. శివం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. భరత్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కానీ రిటైల్ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే డ్రీమ్స్ గోల్స్ పెట్టుకొని చేయాలి.
హార్డ్ వర్క్ డెడికేషన్తో డిసైడ్ కావాలని మనం ఎంత చెప్పామో వర్క్ చేసేటప్పుడు కూడా చెప్పింది చేసేవాడే లీడరు లేబరు మామూలుగా చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాడు లీడర్ అని చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఫ్యామిలీలో అందరూ కలిసి పని చేసుకోవచ్చు, ట్రెండ్ ఫాలో అవ్వచ్చు. ఈ జాబ్ చేస్తే మనం ఫ్యామిలీతో దూరంగా ఉంటాం. ఇది మనం అందరం కలిసి ఉండాలి, చేసుకోవాలి. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండే బిజినెస్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. 3 సంవత్సరాలు కావాలా, 30 సంవత్సరాలు కావాలా అనేది డిసైడ్ చేసుకొని వర్క్ చేస్తే మీరు చెప్పిన మాటలు చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. మీరు మీ స్థాయికి మేము కూడా రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శివం సార్. సార్ మా టాప్ అప్లైన్ సార్ లక్ష్మీ సార్ అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్ సార్. ఈ వెస్టేజ్ ఎంఎస్ఆర్ ఆర్మీ టీం రథసారథి అయినటువంటి లక్ష్మీ సార్ను 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్నర్ సార్. సార్ని ఇన్వైట్ చేసుకున్నాం సార్. ఎందుకంటే టైం అయిపోయింది. సార్ను ఫైనల్ ఇన్వైట్ చేసుకొని క్లోజ్ చేద్దాం. గురుగారు ఒకసారి అడ్మిట్ చేసుకోండి మీరు. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భరత్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ చేస్తున్నాను సార్ ప్రజెంట్. మీరు చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు ఈరోజు. వెస్టేజ్ కంపెనీ పుట్టినప్పుడే మీరు పుట్టారు. అయినప్పటికీ ఈరోజు ఎంత మంచి నిజంగా చాలామంది ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలా అనేది చాలా క్లియర్ కట్గా వివరించారు. మేము కూడా ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాం. తొందరలో అతి త్వరలో ఫుల్ టైం చేయడానికి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. దీన్ని లాంగ్లో పెట్టేసి పూర్తి స్థాయిలో చాలా గొప్ప అవకాశం సార్ వెస్టేజీ. అది మీ ద్వారా మళ్ళీ మా ఆర్మీ